అందరికీ నమస్కారం. నేను మీ వెంకటలక్ష్మి స్వేరు. మనిషి అవసరాలకు సమస్యలకు నేడు టెక్నాలజీ ఒక పరిష్కారంగా మారింది. అటువంటి పరిష్కారంగా మారిన ఈ కోడింగ్ మరియు సంవత్సరాలు పట్టే కరోనా వ్యాక్సిన్ ని నెలల్లోనే ప్రపంచ మానవాళికి పరిచయం చేసే ఈ కోడింగ్ ఇప్పుడు టెక్నాలజీ ఆధునికంగా శాస్త్ర విజ్ఞానానికి ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్తు ఉద్యోగాలని టెక్నాలజీ కోడింగ్ ఆధారంగానే ఉండబోతోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని గురుకుల విద్యాలయాల సంస్థ నేడు కోడింగ్ కోచింగ్ సెంటర్ను ప్రారంభించబోతోంది. సంక్షేమ గురుకులాల సంస్థ ప్రత్యేకంగా కోడింగ్ స్కూళ్ళని ప్రారంభించబోతోంది. ఆ స్కూల్ గురించి విద్యార్థులను తల్లిదండ్రులకు తెలియజేయడం కొరకు ఈరోజు మన స్టూడియోకి ఇద్దరు ప్రత్యేకమైన అతిథులు వచ్చారు. ఒకరు చూసినా చాలు, పేరు చెప్పినా చాలు. సో వారి గురించి చెప్పనవసరం లేదు. వారే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మరొకరు శ్రీ సతీష్ గారు ఎంఎన్సి మల్టీ నేషనల్ కంపెనీలో అనలైటిక్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు కంప్యూటర్ బేసిక్ గురించి ప్రజలందరికీ తెలిసిందే, కానీ కంప్యూటర్ గురించి మొబైల్ గురించి న్యాచురల్గా అందరికీ తెలిసే ఉంటుంది. కానీ కోడింగ్ గురించి చాలామందికి తెలిసి ఉండదు. సో ఆ కోడింగ్ మన పిల్లలకు మాత్రమే ఎందుకు నేర్పించాలి? సో దానివల్ల యూజెస్ ఏంటి కొంచెం మాకు చెప్పగలరా సార్? డెఫినెట్లీ రైట్. సో ఫస్ట్ మనం కోడింగ్ అర్థం చేసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన ఒక వర్డ్ ఉంది, లాంగ్వేజ్. సో ఇప్పుడు మీరు నన్ను ఈ ప్రశ్న తెలుగులో ఎందుకు అడిగారనంటే, నాకు తెలుగు అర్థమవుతుంది కాబట్టి మీరు నన్ను తెలుగులో అడిగారు, అండ్ నేను తెలుగులో మీకు సమాధానం చెప్తాను. సో ఒక ఇద్దరి మధ్య మనం ఇప్పుడు గుజరాతీ వాళ్ళతో మాట్లాడాలంటే మనం ఏం చేస్తాం, గుజరాతీలో మాట్లాడతాం. మరాఠీ వాళ్ళతో మాట్లాడాలంటే ఏం చేస్తాం, మరాఠీలో మాట్లాడతాం. సో ఇప్పుడు అట్లనే ఒక చిన్న పిల్లలతో మాట్లాడాలంటే ఏం చేస్తామనంటే మనం ఇంగ్లీష్ తెలుగు ఎంచుకోకుండా ఏం చేస్తాం, నాన్న చిచ్చి బుజ్జి అని అంటారు. అంటే వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడతారు. సో ఇప్పుడు అట్లనే కంప్యూటర్కి అర్థమయ్యే భాషను ఏమంటారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. సో ఇప్పుడు కంప్యూటర్ తోటి మనం ఏదైనా పని చేయాలంటే కంప్యూటర్లో ఇప్పుడు ఫేస్బుక్ అనే యాప్ తయారు చేయాలి, లేకపోతే జొమాటో అనే యాప్ తయారు చేయాలి అని అంటే కంప్యూటర్ తోటి మనం కమ్యూనికేట్ కావాలి. సో కంప్యూటర్ తోటి కమ్యూనికేట్ కావాలంటే మనకు తెలవాల్సిన లాంగ్వేజ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకునేది తెలుగు లాంగ్వేజ్ అయితే, ఇంకో ఇద్దరు మాట్లాడుకునేది మరాఠీ లాంగ్వేజ్ అయితే, కంప్యూటర్తో మనం మాట్లాడుకునేది ఏమంటారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసే ఎబిలిటీనే ఏమంటారు అంటే కోడింగ్ అని అంటారు. సో కోడింగ్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే దే స్టార్ట్ డెవలపింగ్ ద అల్గారిథమ్ టు రైట్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క అవుట్కమే, ఈ కోడింగ్ యొక్క అవుట్కమే ఇప్పుడు మనం ఫోన్లో వాడే అన్ని యాప్స్, ఫేస్బుక్ కావచ్చు, ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు. సో ఇప్పుడు మనము మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయింది. ఈ చేంజ్ అన్నిటికీ ఏంటంటే కారణం ఈ యాప్స్ వెనకాల ఉన్నది కోడింగ్, రైట్. సో ఈ కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలి, రైట్, అండ్ కోడింగ్ వల్ల ఫ్యూచర్ ఏంటిది, దానివల్ల లాభాలు ఏంటిది అని అంటే, సో ఇంకొక 10 yearsలో ఇప్పుడు మనం ఒక 1 to 3 yearsలో ఏం జరిగిందంటే మనం వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ చేంజ్. ఇంతకుముందు మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఏం చేసేవాళ్ళం అని అంటే బ్యాంక్ దాకా వెళ్ళి బ్యాంక్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునేటోళ్ళం, ఆర్ ఇంకొకరికి ఎవరైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలన్నా బ్యాంక్కి వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఫోన్పే, గూగుల్ పేలో మనం ట్రాన్స్ఫర్ చేసేస్తాను, రైట్. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే ఏంది, హోటల్కి అంతకుముందు ఫుడ్ తినాలంటే హోటల్కి వెళ్ళి తినేవాళ్ళం, లేకపోతే హోటల్ నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు జొమాటో అనే యాప్ నుంచి చేస్తాను. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ద అవుట్కమ్స్ ఆఫ్ కోడింగ్, రైట్. సో ఈ కోడింగ్ ఇంకా ఇప్పుడున్న అప్లికేషన్స్తో పాటు ఇంకేమవుతుందంటే కోడింగ్ ఇంకా ఫ్యూచర్ ఇంకా లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టు. ఇప్పుడు ఐల్ టెల్ యూ వన్ సింపుల్ రీజన్. ఈ రోజుకు డాక్టర్లు ఏం చేస్తారంటే ఒక డిసీజ్ని డయాగ్నోస్ చేయాలంటే కొంచెం స్ట్రగుల్ అవుతారు. 2 iterations 3 iterations, ఈసారి రా, రేపు రా, ఎల్లుండి రా అని చెప్పి వాళ్ళు డయాగ్నోస్ చేయాలని ట్రై చేస్తారు. ఫ్యూచర్లో కోడింగ్ ద్వారా ఫస్ట్ అవుట్కమ్లోనే అసలు డిసీజ్ ఏంటి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ఫ్యూచర్ అవుట్కమ్స్ ఉన్నాయి. సో ఇట్లా ఇవన్నీ చేంజ్ చేయగలిగేది, ఇవన్నీ తీసుకురాగలిగేది కోడింగ్. వెరీ గుడ్. ఆస్క్. ఎస్ సార్. ఇప్పుడు ఇంత బాగా చెప్పారు కోడింగ్ గురించి. ఈ కోడింగ్ విధానం అనేది న్యాచురల్గా పీజీ ఏజ్లో నేర్చుకునే విధానం. సో ఈ కోడింగ్ ఇప్పుడు చిన్నపిల్లలకి నేర్పించడం వల్ల యూజెస్ ఏంటి, ఇప్పటి నుంచే మనం ఎందుకు నేర్పించాలి వాళ్ళకి? దట్స్ వండర్ఫుల్ క్వశ్చన్. సో చాలామంది లోపల ఉన్న ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే కోడింగ్ పెద్దలు నేర్చుకోవాలి,
ఇప్పటికే పిల్లల మీద చాలా భారం పడుతుంది, ఇన్ని పుస్తకాలు ఇస్తారు, వాళ్ళు అలసిపోతారు, వాళ్ళు స్ట్రెస్ అవుతారు అని అంటారు. నిజానికి అది కరెక్ట్ కాదు. ద వే యు ఆర్ టీచింగ్, మనం ఎట్లా చెప్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకునే అంశం ఉంటుంది. మీకు చాలా కంట్రీలలో ఏమవుతుందని అంటే 3 నెలల పాపకు 3 నెలల బాబుకు 3 నెలల బాబుకే స్విమ్మింగ్ నేర్పిస్తారు. వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకోగలరు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ బాబు 3 సంవత్సరాలు. ఆ పిల్లాడు ఏం మాట్లాడతాడంటే మదర్ తమిళ్, సో తను తమిళ్ మాట్లాడతాడు, ఫాదర్ అస్సామీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు. సో జస్ట్ 3 సంవత్సరాలు. ఎందుకనంటే వాళ్ళ ఇంట్లో ఆ కోడింగ్ అంటే ఆ భాష మాట్లాడుతున్నారు కాబట్టి హీ స్టార్టెడ్ టు గ్రాప్. సో చిన్నపిల్లలు ఏ విషయాన్నైనా తొందరగా అబ్జర్వ్ చేసుకోగలరు, అడాప్ట్ చేసుకోగలరు అండ్ నేర్చుకోగలరు. ఆ వయసులో మనము ఇట్లాంటి కంప్యూటేషనల్ థింకింగ్, మేబీ ఇప్పుడు కోడింగ్ అని అంటే జనాల్లో ఏమన్నదంటే వాళ్ళకు జావా నేర్పిస్తాం, C++ నేర్పిస్తాం, ఒక 1000 లైన్ల కోడ్ రాపిస్తామని అంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఎట్ ద లైక్ స్కూలింగ్ లెవెల్. మనము ఎవరికన్నా ఒకరిని పోయెట్ చేయాలనుకుంటే ఏం చేస్తామంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నేర్పిస్తాం, వర్డ్స్ నేర్పిస్తాం, సెంటెన్స్ నేర్పిస్తాం, దెన్ దే విల్ బికమ్ ద పోయెట్, రైట్? సో ఆర్ యూనో దే దెమ్సెల్వ్స్ బికమ్ ద పోయెట్. సో ఇప్పుడు అట్లనే ఇక్కడ ఏంటంటే కోడింగ్లో కూడా ఫస్ట్ వాళ్ళకు ఎట్లా థింక్ చేయాలి, కంప్యూటేషనల్ థింకింగ్. ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ను కోడ్ లాగా ఎట్లా మార్చాలి, కోడ్ను ప్రోగ్రామ్లో ఎట్లా మార్చాలి, ప్రోగ్రామ్ను అప్లికేషన్ లాగా ఎట్లా మార్చాలి అనేది వాళ్ళకి నేర్పిస్తూ అంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా చిన్నపిల్లలు అంటే మేబీ 5th క్లాస్ 6th క్లాస్ నుంచి వాళ్ళు నేర్చుకోగలరు. దెర్ ఈస్ ఏ స్టడీ హ్యాపెండ్ ఏంటనంటే ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లలు కోడింగ్ అర్థం చేసుకోగలరు అని. సో 7 సంవత్సరాల వయసు నుంచే చిన్నపిల్లలు కోడింగ్ అర్థం చేసుకోగలరు. ఇప్పుడు చైనాలో, జపాన్లో వీళ్ళ పిల్లలకు ప్రీ స్కూల్కు ముందే వాళ్ళ ఇంట్లో వాళ్ళు జపనీస్ నేర్పించినట్టు, చైనీస్ నేర్పించినట్టు కోడింగ్ నేర్పిస్తారు అండ్ వాళ్ళు మ్యాథమెటిక్స్ నేర్పిస్తారు. సో వాళ్ళకు ప్రీ రిక్విసైట్స్ ఏంటంటే కోడింగ్ ఒకటి, మ్యాథమెటిక్స్ ఒకటి, వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ ఒకటి, రైట్? సో ఇప్పుడు వాళ్ళకు ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని ఏం చేయొచ్చు అంటే యూ కెన్ నర్చర్ దెమ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ సో దట్ వాళ్ళు ఇంకో 10 yearsలో దే బికమ్ డెఫినెట్లీ వండర్ఫుల్ కోడర్స్. మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఫేస్బుక్ చూస్తున్నాం కదా, మార్క్ జూకర్బర్గ్ ఆయనే 6 సంవత్సరాల వయసు నుంచి కోడింగ్ నేర్చుకున్నాడు. వాళ్ళ నాన్న, వాళ్ళు రిచెస్ట్ ఫ్యామిలీ, సో వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే కోడింగ్ చెప్పి ఆయన ఇంటికి పిలిపించి ఈయన కోడింగ్ నేర్పించాడు. సో దట్స్ వేర్ హీ బికమ్ ద వండర్ఫుల్ కోడింగ్ పర్సన్ అండ్ ఈ డెవలప్డ్ ద ఫేస్బుక్ యాప్, రైట్? సో ఇంకొకటి ఏంటంటే మేబీ పిల్లలు గ్రాస్ప్ చేసుకుంటారు, ఎదుగుతారు అనే దాంతోపాటు ఇంకొక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ డేంజరస్ థింగ్ ఉందన్నట్టు. ఏంటంటే ఇంకొక వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేసిన ఒక సర్వే ద్వారా ఏం తెలిసిందనంటే ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాలలో ఈరోజు మనం చూసే ఒక 65% జాబులు ఉండకపోవచ్చు ఫ్యూచర్లో. దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి ఆటోమేటెడ్. అవన్నీ ఎట్లా జరుగుతాయంటే మిషన్ లెర్నింగ్ ద్వారానో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానో, రోబోట్స్ ద్వారానో జరుగుతాయి. ఇప్పుడు మనం చూసినట్టు మనము బ్యాంకులకు వెళ్ళే అవసరం తగ్గింది, హోటల్కి వెళ్ళే అవసరం తగ్గింది, అండ్ హాస్పిటల్కి వెళ్ళే అవసరం తగ్గింది, ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుంటాను. సో ఇట్లా ఫ్యూచర్లో ఇంకా మనం ఊహించినటువంటి ఎన్నో జరగడానికి స్కోప్ ఉంది అన్నట్టు, బేస్డ్ ఆన్ ప్రోగ్రామింగ్, కోడింగ్, ఆల్గారిథం వల్ల. సో పిల్లలు ఈ రోజు నుంచి కోడింగ్ నేర్చుకోలేకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత కోడింగ్ నేర్చుకోవాలంటే ఎట్లుంటుంది అంటే ఐల్ టెల్ యూ. చిన్న పిల్లగాళ్ళకు ఇప్పుడు మనము సైకిల్ నేర్పించలేదనుకో, 30 సంవత్సరాల సైకిల్ నేర్చుకోమనంటే ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. కానీ ఏమవుతుందంటే చాలా కష్టమవుతుంది వాళ్ళకి నేర్చుకోవడం. ఇప్పుడు మేము ట్రైనింగ్ ఇస్తుంటాం. డిగ్రీ, పీజీ చదివిన పిల్లలు వాళ్ళు వచ్చి ఇంగ్లీష్ మాట్లాడడానికి కష్టపడతారు. బికాజ్ వాళ్ళు ఇంగ్లీష్ అనేది మధ్యలో నేర్చుకుంటా అంటారు, ఆ జాబ్ కోసం నేర్చుకుంటా అంటారు. సో దట్ అప్పుడు స్ట్రగుల్ అయ్యే కన్నా ముందు నుంచి దాన్ని ఫౌండేషన్ వేసుకుంటూ వస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఫ్యూచర్కు ప్రిపేర్ అయి ఉంటారు, రైట్? సో ఏ సార్ మీరు? హాయ్ సార్. హలో. సో ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీనే కాకుండా కంప్యూటర్ కోడింగ్ అని గురుకులాలలో మిషన్ కోడింగ్ అందరికీ మన గురుకులాల పాఠశాలల్లో, కాలేజీలలో పిల్లలకి క్లాసెస్ చెప్పి నేర్పిస్తూ ఉన్నారు. సో ప్రత్యేకంగా కోడింగ్ స్కూల్ అనేది ప్రారంభించడానికి కారణం ఏంటి సార్? థ్యాంక్ యూ వెంకటలక్ష్మి గారు. మొట్టమొదట నేను కోడింగ్ స్కూల్ గురించి చెప్పే ముందు మన కోడింగ్ స్కూల్కి సంబంధించిన ఒక ప్రోమో వీడియో మన వాళ్ళు తయారు చేశారు. మీరు దయచేసి ఆ వీడియో ప్లే చేస్తే ఐ థింక్ వీక్షకులకు కొంత ప్లే బటన్ నొక్కేసేయండి, వాళ్ళకి అర్థం. దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం. పుట్టినట్టు ప్రపంచంలోని అన్ని గొప్ప ఆవిష్కరణలు ఒక వ్యక్తి యొక్క చిన్న ప్రయత్నం నుంచే మానవాళికి అందించబడినవి. బిల్ గేట్స్ తన ఇంటిలోని కార్ గ్యారేజ్ లో స్థాపించిన ఒక చిన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇవాళ 100 లక్షల కోట్ల కంపెనీగా రూపాంతరం చెంది కొన్ని కోట్ల జీవితాలను ప్రభావితం చేస్తుంది. అలాగే
15 ఏళ్ల కిందట కాలేజీ హాస్టల్ రూమ్లో ఆరంభించిన ఫేస్బుక్ కంపెనీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మందిని కలిపే మాధ్యమంగా అవతరించి లక్షల కోట్లు విలువగల సంస్థగా ఉద్భవించింది. ఇలా ఒక వ్యక్తి యొక్క ఆలోచన ప్రపంచం మొత్తంలో మార్పు తేగలడానికి మూల కారణం కంప్యూటర్ అండ్ కోడింగ్. మరి మన పిల్లలు కూడా ఒక బిల్ గేట్స్ మరియు జుకర్బర్గ్ లా గొప్ప ఆలోచనలు చేసి ప్రపంచాన్ని మార్చగల అద్భుత కంపెనీలను స్థాపించగలరా? కొన్ని వందల సంవత్సరాలుగా మనిషి ప్రగతి కోసం చేసే నిరంతర పోరాటాల వల్ల మన ప్రపంచం ఎంతో పురోగతిని సాధించింది. ఈ 21వ శతాబ్దం యొక్క విశిష్ట అవకాశాలైన కృత్రిమ మేధ, యాంత్రీకరణ, అభ్యాసాలను అందిపుచ్చుకొని మన భారతదేశం ప్రపంచంలోనే సాంకేతిక శక్తిగా ఆవిర్భవించగలదా? ఎన్నో తరాలుగా అనగారిపోయిన మన జాతులు మన పిల్లలను ఈ కంప్యూటర్ కోడింగ్లో నిష్ఠాతులుగా చేయడం ద్వారా భారతదేశ భవిష్యత్తుకి దిశానిర్దేశం చేయగలమా? వ్యసనాలకు బానిసలై బడుగు జీవితాలను గడుపుతున్న మనం మన పిల్లలను వైజ్ఞానిక విద్వాంసులుగా తీర్చిదిద్దగలమా? అంబేద్కర్ కలలు కన్న సమాజ స్థాపన కొరకు మన దార్శనిక సోషల్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నిరంతర మేధోమథనం మరియు మన సొసైటీ వైస్ చైర్మన్ గౌరవనీయులు రాహుల్ బుజ్జా గారి ఆధ్వర్యంలో ఆవిర్భవిస్తున్న మరో ఆణిముత్యం ఈ కోడింగ్ స్కూల్. మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రత్యేక పర్యవేక్షణ మరియు సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి మార్గదర్శనంలో నడుస్తున్న సిఓఈస్, ఫ్రీడమ్ స్కూల్స్, సైనిక్ స్కూల్స్, స్పోర్ట్స్ స్కూల్స్ పక్కన రాబోతున్న మరో కలికితురాయి ఈ కోడింగ్ స్కూల్. వైజ్ఞానిక మరియు పారిశ్రామిక రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చిన నిరంతర కృషివలుడు మన కేటీఆర్ కలలకు ప్రతిరూపం ఈ కోడింగ్ స్కూల్. సమాజంలో వివిధ సమస్యలు మరియు అసమానతలను గుర్తించడం, వాటికి తగ్గ వివిధ పరిష్కారాలను కనుగొని అందులోని అత్యుత్తమ పరిష్కారాన్ని వెలికితీసి దాని ద్వారా ఆయా సమస్యలను రూపుమాపడం అనేది ఒక నిరంతర సృజనాత్మక ప్రక్రియ. చిన్న వయసు నుంచే పిల్లలకు ఇటువంటి సృజనాత్మక ఆలోచనా శక్తి, మనోవికాసం అలవర్చడానికి సోషల్ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న గొప్ప ప్రయోగమే ఈ కోడింగ్ స్కూల్. నూతన విద్యా విధానంలో ఇప్పుడు సూచించబడిన కంప్యూటర్ కోడింగ్ అనే ఈ ప్రక్రియని మన ప్రియతమ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 2018లోనే సొసైటీ స్కూళ్లలో ప్రవేశపెట్టి 10,000కు పైగా విద్యార్థులకు ఈ కోడింగ్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న మన కోడింగ్ స్కూల్ ఈ విధంగా శిక్షణ పొందిన విద్యార్థులలో నుంచి 400 మందికి మాత్రమే ఈ కోడింగ్ స్కూళ్లలో ప్రవేశం కల్పించడం జరుగుతుంది. ఈ కోడింగ్ స్కూల్ ద్వారా మన పిల్లలకి కంప్యూటర్ భాషలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం మరియు వారికి భవిష్యత్తులో రాబోతున్న వైజ్ఞానిక ఒరవడులను ముందుగానే గుర్తించి వాటికి అనుగుణంగా జ్ఞానాన్ని పెంపొందించుకునేలాగా తయారు చేయడం జరుగుతుంది. మన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎన్నో వైజ్ఞానిక పోటీల్లో, ప్రయోగాల్లో పాలుపంచుకుంటారు. కర్రసాము చేసిన వాళ్ళు కోడింగ్ గుర్తింపు పొందబోతున్నారు. డప్పు కొట్టిన చేతులతోనే డాలర్లు సంపాదించబోతున్నారు. బాల్య వివాహాలతో భవిష్యత్తు బుగ్గిపాలవుతున్న మన ఆడపిల్లలు రాష్ట్ర భవిష్యత్తుకి బంగారు బాటలు వేయబోతున్నారు. రండి, కొడవళ్ళు పట్టి కలుపు తీసిన ఈ చేతులతోనే కోడింగ్ నేర్చుకొని కోట్లు సంపాదించాలని చేస్తున్న ఈ మహా ఉద్యమంలో మనం కూడా భాగస్వాములమవుదాం. సాంకేతిక రంగంలో మహోన్నత విజయాలను సాధించి మన రాష్ట్ర ప్రభుత్వం కలలు కంటున్న బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధిద్దాం. జై భీమ్, జై తెలంగాణ, జై హింద్. చూశారు కదా కోడింగ్ గురించి ఒక మంచి వీడియో. సో ఇప్పుడు మన ప్రవీణ్ సార్ మాటల్లో కోడింగ్ స్కూల్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెంకటలక్ష్మి గారు. అండ్ ఈరోజు మన టీవీ, మన తెలంగాణ సెటిలైట్ టెలివిజన్ కార్యక్రమంలో ఈ కోడింగ్ స్కూల్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక సాంఘిక సంక్షేమ శాఖలో
ఈ కోడింగ్ స్కూల్ యొక్క కార్యక్రమానికి వచ్చి వీక్షిస్తున్న మీ అందరికి కూడా మరొకసారి స్వాగతం. అలాగే నాతో పాటు ఒక మల్టీనేషనల్ కంపెనీ నుండి ఈరోజు తన అనుభవాలను మనతో పంచుకోవడానికి మన బిడ్డ ఈ మన తెలంగాణలో పుట్టి తెలంగాణలో చదువుకొని ఈరోజు గొప్ప మల్టీనేషనల్ కంపెనీలో చక్కటి ఉద్యోగం చేస్తున్న సతీష్ గారు, అలాగే మొట్టమొదటిసారిగా యాంకరింగ్ చేస్తున్న మా గొప్ప స్వేరో మా బిడ్డ వెంకటలక్ష్మి గారు, సూర్యాపేట డిగ్రీ కాలేజ్ స్టూడెంట్. సో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. అయితే ఈరోజు కోడింగ్ అనేది ఇప్పటికే కోడింగ్ అనేది తెలంగాణలో ప్రతి గల్లీకి, ప్రతి బస్తీకి, ప్రతి గుండెలో కొడవలు పట్టుకున్న ప్రతి తల్లికి, నాగళ్ళు దున్నుతున్న ప్రతి అన్నయ్యకు అందరికి కూడా చేరిపోయింది. అయితే ఈ కోడింగ్ అంటే ఏంటి, కోడింగ్ అనేది ఎందుకు పెట్టబోతున్నాము, ఎందుకు అనే విషయాల మీద కొంత స్పష్టత నేను ఇవ్వాలని అనుకుంటున్నాను మిత్రులారా. అయితే ఇప్పుడే వెంకటలక్ష్మి గారు ఒక నన్ను ప్రశ్న అడిగారు, ఆల్రెడీ మీరు కోడింగ్ను స్కూళ్ళల్లో ప్రవేశపెట్టారు కదా. కరెక్ట్. సో ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ను రెండవ సిలికాన్ వ్యాలీ అంటారు. మొట్టమొదట బెంగళూరు అయితే, రెండు హైదరాబాద్. రాబోయే రోజుల్లో బెంగళూరును కూడా బీట్ చేసే సత్తా హైదరాబాద్కు ఉంది. ఆల్రెడీ మన గౌరవ ఐటీ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు రాత్రింబావులు కష్టపడి చాలా అంటే చాలా మల్టీనేషనల్ కంపెనీస్ను మన హైదరాబాద్ నగరానికి, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు తీసుకొస్తున్నారు. సో అయితే ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే, ఇది ఏ వర్గాల ప్రజలు దీంట్లో భాగస్వాములు కావాలి. అనాదిగా సమాజంలో అణిచివేతకు గురయ్యి, నిరాదరణకు గురయ్యి ఎన్నో రోజులుగా చాలా అంటే అంచుల్లో బతుకుతున్న ఈ ప్రజలు, నిర్జీవంగా బతుకుతున్న ఈ ప్రజలకు ఒక కొత్త హోప్ అంటే కొత్త ఆశ, ఒక కొత్త గమ్యం, ఒక కొత్త గమనం చూపించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ కోడింగ్ స్కూల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కోడింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన మొదట్లో మాకు లేదు. సో మొదట్లో ఏంటంటే మా గౌరవ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, తర్వాత ముఖ్యమంత్రి గారు పదే మా అందరినీ కూడా ఆదేశిస్తుంటారు, ఏం చేసినా కొత్తదనంతో చేయాలి, అంతే తప్ప మూసలో బోసినట్టుగా ఉండడం, అదేవిధంగా సాంప్రదాయ పద్ధతిలోనే ఆలోచించడం, అదే చరిత్రలో జరిగిన అన్యాయాలను మరీ నెమరు వేసుకుంటూ, కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ, అంటే కుళ్ళి ఏడుస్తూ, ఇంకా అంటే చిక్కి శల్యమైపోవడం మాత్రమే మనం చేస్తున్నాం. మనం చేయాలన్న ధోరణిలోనే మిగతా సమాజం కూడా కొంతవరకు ఆలోచించింది. అయితే ఆ రోజులకు ఇంకా ఇకపై సాగదు, ఏదో జరిగింది, గతం గతః, ఇంకా భవిష్యత్తు మాత్రం నేను రెండు చేతులతో అందుకుంటాను అన్న ఒక భావన అనేది ఈరోజు సమాజంలో పేద వర్గాల లోపల చాలా బలంగా వస్తుందన్నమాట. మనం ఏమాత్రం అంటే ఇది వాస్తవం. సో అయితే ఈరోజు ఇంతకుముందే సతీష్ గారు చాలా చక్కగా చెప్పారు, భాష ఈరోజు మనందరినీ, మానవాళిని ఒక దగ్గరికి చేర్చింది భాష లేకపోతే మానవాళి మనుగడ లేదు. ఎందుకంటే ఈరోజు నేను సతీష్ గారితో మాట్లాడాలన్నా, లేకపోతే వెంకటలక్ష్మి గారితో మాట్లాడాలన్నా, లేకపోతే ఈ తెలంగాణ సెటిలైట్ టెలివిజన్లో మాట్లాడాలన్నా, దేంతో మాట్లాడాలన్నా భాష అంటే మనుషులందరినీ ఒక దగ్గరికి చేర్చింది భాష. అది కాశ్మీరీ కావచ్చు, లేకపోతే తమిళం కావచ్చు, లేకపోతే మలయాళం కావచ్చు, లేకపోతే తెలుగు కావచ్చు, లేకపోతే మరాఠీ కావచ్చు, గుజరాతీ కావచ్చు, ఒడియా కావచ్చు. అయితే ఈ భాషకు కొన్ని సరిహద్దులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇండియాలో మాట్లాడిన హిందీ భాషను అమెరికాలో మాట్లాడలేము, రష్యాలో మాట్లాడిన రష్యన్ భాషను తీసుకొచ్చి ఇటలీలో మాట్లాడలేము, ఇటలీలో మాట్లాడిన భాషను తీసుకొచ్చి గ్రీస్లో మాట్లాడలేము. అయితే భాషకు సరిహద్దులు ఉన్నాయి. అదేవిధంగా ఈ భాష నేర్చుకోవడంలో కూడా అణచివేత ఉండింది, ఇప్పటికి కూడా అణచివేత కంటిన్యూ అవుతుంది. అయితే ఈ భాష నేర్చుకోవడం కూడా కొన్ని వర్గాల ప్రజలకే పరిమితం కావడం, కొన్ని దేశాలకే ఈ భాష పరిమితం కావడం, తర్వాత ఈ భాష ద్వారా ఒక గొప్ప నాలెడ్జ్ అంటే గొప్ప జ్ఞానం అనే ఒక ప్రపంచానికి పరిచయం కావడం అనేది దురదృష్టవశాత్తు అనాదిగా దాదాపు వందల సంవత్సరాలుగా కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైంది. అది భారతదేశం కావచ్చు, మిగతా దేశాల్లో కూడా ఇదే దుస్థితి దాపురించింది. అయితే సమాజంలో అనాదిగా అణచివేతకు గురవుతున్న వర్గాలు, కుట్రపూరితంగా వెలివేయబడ్డ వర్గాలు, వీళ్ళందరూ కూడా ఈ భాష నేర్చుకోవడంలో అసలు ఈ భాష గురించి వాళ్ళకు సోయి కూడా లేదు, భాష ఎవరు చెప్పలేదు వాళ్ళకి.
సో అది ఇంగ్లీష్ కావచ్చు, అది తెలుగు కావచ్చు. మీరు ఇప్పుడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పిల్లలను తీసుకుపోవడానికి వచ్చిన తల్లిదండ్రులు కానీ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పిల్లలను సెలవుల్లో తీసుకుపోవడానికి వచ్చిన తల్లులు కానీ మీరు అడిగితే, అయ్యా మీరేం చదువుకున్నారంటే బాంచను కాల్మొక్త, నాకు ఏం చదువు రాదు బాంచను, చిన్నగా ఉన్నప్పుడు మా నాయన మా అమ్మ తిండి దొరకడమే కష్టంగా ఉండే బాంచను, కైకిలు చేసేందుకు పోయినామనే. అంటే వాళ్ళ భాషలో మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు బాంచను, కూలీ, కైకీలు, కూలీ, లేకపోతే సాయంత్రం కాగానే తాళ్ళు, కళ్ళు, తర్వాత మరుసటి రోజు అని, అంటే పేద వర్గాల భాషలో అనాదిగా ఇలాంటి పదాలే దొరుకుతూ ఉంటాయి. మరి సమాజంలో బలమైన వర్గాలు, తర్వాత సమాజంలో జ్ఞానం, మొదట్లోనే జ్ఞానం అనే ఒక కెరటాన్ని, జ్ఞానం అన్న ఒక అవకాశాన్ని అందుకున్న వర్గాల వాళ్ళ భాషలో ఇప్పుడు సతీష్ గారు చెప్పిన భాష వస్తుంటుంది. అంటే ఇది ఒక వర్గం, లేకపోతే ఒక పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ మొదట్లోనే ఈ ఆపర్చునిటీస్ అన్ని కూడా గ్రాప్ చేసుకున్నారు. అది బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఇంగ్లీష్ గ్రాప్ చేసుకోవడం, లేకపోతే ఇంకెవరు వచ్చినప్పుడు ఇంకోటి గ్రాప్ చేసుకోవడం, అట్లా. అయితే ఇప్పుడు అనాదిగా వెలివేవాడు వర్గాలు ఈ భాష, ఈ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా వాళ్ళకు అందకుండా పోయినాయి. అయితే మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, అంటే మనం ఈ నిరాశావాదంతో నిర్జీవంగా ఇంకా రోజు ఏడ్చుకుంటూ ఎన్ని రోజులు బతకాలి? మనం ఎప్పుడో ఒకసారి మనం ఒక కక్ష నుంచి ఇంకొక కక్ష వైపు పోవాలి. అంటే దానికి ఒక క్వాంటమ్ లీప్ చేయాలి. క్వాంటమ్ లీప్ చేయకుండా మనం ఏం చేసినా కూడా సాంప్రదాయేతర పద్ధతిలో ఆలోచించినప్పుడే, అంటే సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించినప్పుడే, ఒక విప్లవాత్మకంగా ఆలోచించినప్పుడే మనం ఇది చేస్తామన్న ఆ భావనతోని మేము 2018 సంవత్సరం అండి, 2018 సంవత్సరంలో మనం ఎంతసేపు తెలుగు మీడియం అంటున్నాం, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చినాం. తర్వాత మన హిందీ ఎలాగో రాష్ట్ర భాష ఉంది కాబట్టి జాతీయ భాష హిందీ కూడా మాట్లాడుతున్నాం, బాగానే ఉంది. కానీ ఈ భాషలకు మళ్ళీ పరిమితులు ఉన్నాయి. ఈ దేశం సరిహద్దు దాటినటువంటి, రాష్ట్రం సరిహద్దు దాటినట్టు నేను తెలుగు మాట్లాడలేను, ఈ దేశ సరిహద్దు దాటినట్టు నేను హిందీ మాట్లాడలేను. మరి నేను అసలు ఒక విశ్వ మానవుడు, అసలు మానవుడు కాదు మెషిన్లు, ఇవన్నీ మాట్లాడి అందరికీ అర్థమయ్యే భాష ఏదన్నా ఉందా అని. ఈవెన్ ఇంగ్లీష్ కూడా పరిమితులు ఉన్నాయి. మీ యూరోప్లోకి పోతే ఇంగ్లీష్కి పరిమితులు ఉంటాయి. ఫ్రాన్స్కి పోతే మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళు విచిత్రంగా చూస్తారు, మీరు ఫ్రెంచ్ మాట్లాడితేనే వింటారు వాళ్ళు. సో అంటే ఈ భాషలకు ప్రతి చోట పరిమితులు ఉన్నాయి. కానీ పరిమితులు లేని, సరిహద్దులు లేని భాష ఏదైనా ఉందంటే అదే కోడింగ్. సో కాంపిటేషనల్ థింకింగ్ మరియు కోడింగ్. కాంపిటేషనల్ థింకింగ్ మొట్టమొదట, దాని తర్వాతనే కోడింగ్. సో నాకు అనిపించింది, మరి ఎన్ని రోజులు ఈ పిల్లలకు అందరూ ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం నిద్ర లేచి అప్పుడు మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పడం, అందరూ తెలుగు నేర్చుకున్న, అందరూ బడికి పోయిన తర్వాత అప్పుడు మనం నిద్ర లేచి అయ్యో మా అవ్వ మా నాయన నన్ను కూలికే పెట్టిండ్రు, ఇప్పుడు నేను బడికి పోవాలని అనిపించుకోవడం, ఇదంతా కాదు. దానికి సమయం లేదు, ఏడవడానికి కన్నీళ్ళు లేవు, కూర్చొని ఆలోచించడానికి నా దగ్గర క్షణాలు లేవు, సమయం లేదు. మరి ఏం చేయాలంటే ఉన్నట్టుగా నిద్ర లేచి వెంటనే 21వ శతాబ్దంలో సరిహద్దులు లేని భాష, వివక్షలు లేని భాష, చీదరింపులు లేని భాష, అవమానాలు లేని భాష ఏదన్నా ఉందంటే ఆ భాషను మన బిడ్డలు నేర్చుకోవాలని ఒక బృహత్తరమైన ప్రణాళికతోని మేము సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కోడింగ్ అనే ఒక కొత్త కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే 2018లో తెలుగు మాతృభాష, ఇంగ్లీషు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, తర్వాత హిందీ రాష్ట్ర భాష, అంటే జాతీయంలో అన్ని రాష్ట్రాలు మాట్లాడే జాతీయ భాష, 4వ భాష భవిష్యత్తు భాష. ఆ భవిష్యత్తు భాషనే కోడింగ్గా పెట్టి 4వ భాష భవిష్యత్తు భాషను కోడింగ్గా ఇంట్రడ్యూస్ చేశామండి. మిషన్ కోడ్ ఇంట్రడ్యూస్ చేశాం. ఎంతోమంది ఔత్సాహికులైన యువకులను తీసుకున్నాం. అందులో రోహిత్ యాదాటి సెక్యూర్ స్పేస్ వాళ్ళు, తర్వాత రామకృష్ణ గారు, తర్వాత కళ్యాణ్ గారు, ఇంకా చాలామంది వచ్చారు. చాలా ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు సతీష్ గారు చేస్తున్నారు, వారి బృందం చేస్తున్నారు. చాలామంది ఇండస్ట్రీ నుంచి కాగ్నిజెంట్ టెక్నాలజీ, బాలప్రసాద్ గారు, ఇట్లా చాలామంది వచ్చి, చింత, వీళ్ళందరూ వచ్చి పిల్లలకు పెద్ద ఎత్తున కూడా అరుణాని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు, ఈపాన్ వాళ్ళు చాలామంది వచ్చి పిల్లలకు కోడింగ్ నేర్పించడం మొదలుపెట్టారు. అయితే ఈ కోడింగ్ ఏదో మేము మీరు అంతకుముందు అడిగారు, సమ్మర్ క్యాంపులోనే కోడింగ్ చేసేవాళ్ళు కదా అని. అవును, కరెక్ట్. సమ్మర్లో మాత్రమే కోడింగ్ నేర్పించాం. కానీ విచిత్రం అనిపించింది ఏంటంటే మాకు 6వ తరగతి పిల్లలు కూడా, సో అసలు 16 సంవత్సరాల ఒక 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి చేయలేని స్పీడ్తో, వ్యక్తులు చేసే స్పీడ్ కన్నా గొప్పగా 6వ తరగతిలో చదివిన పిల్లలు నేను నా కళ్ళతో చూశాను. నార్సింగిలో
6వ తరగతి చదివిన పిల్లలు చక్కగా అమ్మాయిలు చక్క ఈ వీటికి అన్నిటికీ కూడా ప్రోగ్రామ్స్ కోడింగ్ అదంతా కూడా చేసుకుంటూ పోతున్నారు. నాకు అనిపించింది ఇది కేవలం సమ్మర్ క్యాంపులకే పరిమితం చేస్తే కాదు, దీన్ని మిషన్ కోడ్ అనే ప్రోగ్రాం మీద మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కనీసం అంటే సంవత్సరానికి ఒక 20 నుంచి 25,000 మంది విద్యార్థులను ట్రైన్ చేయాలని అనిపించిందండి. అందుకొరకే ఈ మిషన్ కోడ్ అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు సతీష్ గారు ఇంతకుముందు చాలా చక్కగా వివరించారు భాష ఎందుకు ఇంపార్టెంట్. సో మనం చేసే పని ఏ విధంగా లాజికల్గా ఉండాలని. అయితే నేను ఒకటి చెప్తాను. సో మరి ఇన్ని ఉద్యోగాలు ఇప్పుడు వారు ఇంతకుముందు కూడా అన్నారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు చెప్పారు రాబోయే రోజుల్లో లక్షల ఉద్యోగాలు ఒక్క ఉదిటినే మాయమైపోతున్నాయి, మరి ఉద్యోగాలు లేని పరిస్థితి వస్తుంది అని చెప్పారు. వాస్తవం, ఆయన చెప్పింది 100కి 100 వాస్తవం. మనం సంప్రదాయ పద్ధతిలో ఆలోచిస్తే ఉద్యోగాలు కాదు కదా, లాస్ట్కు చౌరస్తాలో కూర్చొని అడుక్కోవడం తప్ప ఇంకోటి ఉండదు. సో అయితే ఇందులో నాకు అనిపించింది ఏంటంటే, ఒకటి పేదరికం పోవాలండి. అయితే పేదరికం పోవడం మామూలుగా పోకూడదు, అతి తక్కువ కాలంలో పేదరికం పోవాలి. అంటే ఏం చేయాలి? ఎక్కువగా హై వాల్యూ ఉండే జాబ్స్లో ఈ బిడ్డలు పోగలగాలి. ఈరోజు మీరు కొడవలు పట్టుకొని పొద్దున్నే 5 గంటలకు లేచి సర్దు కట్టుకొని కలుపు తీయడానికి చేళ్ళకో చిలకలకో పోయి సాయంత్రం ఇంటికి వాపసు వచ్చే వరకు దాదాపుగా 6 అవుతుంది. పొద్దున 5 గంటలకు పోతారు, సాయంత్రం 4, 5 అవుతుంది. సర్ది కట్టుకొని పోతారు. వచ్చే కూలి ఎంత? 300 రూపాయలు. ఒకవేళ కోడింగ్ నేర్చుకుంటే గంటకు 3,000 రూపాయలు సంపాదించవచ్చు మినిమం. అది మినిమం బేర్. ఏం సతీష్ గారు కరెక్టే కదా? మినిమం అది. ఇక చాలా ఇక పాకెట్ మనీ అనుకోండి. ఈరోజు మీరు బాగా జ్ఞానం ఉన్న, కోడింగ్ జ్ఞానం ఉన్న, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కొంచెం డీపర్ జ్ఞానం ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రత్యేకించి అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదండి, బట్ కోడింగ్ బాగా డీప్ నాలెడ్జ్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ఇంట్లో కూర్చునే కనీసం అంటే $1,00,000 సంపాదిస్తారు సంవత్సరానికి. మినిమం కనీసం 50,000 నుంచి $1,00,000 సంపాదిస్తారు. ఒక డాలర్ విలువ 73 రూపాయలు ఇప్పుడున్న మార్కం రేట్ ప్రకారం. ఇక మీరు $1,00,000 అంటే ఆలోచించండి, 73 లక్షలు. సో 73 లక్షలు ఇక్కడ మీరు సంవత్సరానికి మొత్తం గాయ చేసి అది చేసి మోకాళ్ళు దొక్కపోయి మోచేతులు దొక్కొని పోయి 4 తిట్లు పడి భూస్వాములతో వాళ్ళతో తిట్లు పడి అన్ని అవమానాలు చీదరింపులు ఇవన్నీ చూసి లాస్ట్కి ఇంటికి వచ్చే వరకు మిగిలేది 3,000 4,000 రూపాయలు. మరి అసలు ఎక్కడో బంగారం గని ఉన్నది, ఆ బంగారం గని ఎక్కడో ఉందన్న విషయం మనకు తెలుసు. మన దగ్గర చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, వినడానికి చెవులు ఉన్నాయి, ఆలోచించడానికి మది ఉన్నది. ఎందుకు మనం ఆ బంగారం గని వైపు పోతలేము? ఆ బంగారంగానే కోడింగ్ మిత్రులారా. కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్ 18వ శతాబ్దం 19వ శతాబ్దం అంతా కూడా స్టీమ్ ఇంజన్లు జేమ్స్ వాట్ కనిపెట్టిండు. కాబట్టి మనం ఈరోజు నడుస్తున్న వాహనాలు అన్నీ కూడా ఆ స్టీమ్ ఇంజన్ తీసుకొని ప్రాతిపదిక వచ్చినాయి. ఒకప్పుడు చక్రం మానవుడు కనిపెట్టిండు, ఒకప్పుడు అగ్ని కనిపెట్టిండు. ఓకే, అలాగే విమానాలు కనిపెట్టిండు. తర్వాత విమానాల తర్వాత మీకు 19వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో మొత్తం కూడా స్టీమ్ ఇంజన్లు వచ్చేసినాయి. దానివల్లనే ఈరోజు మనకు మొబిలిటీ ఎక్కడ చూడు ద్విచక్ర వాహనాలు, తర్వాత కార్లు, మోటార్ సైకిళ్ళు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా వాహనం అంటే అంతా కూడా స్టీమ్ ఇంజన్ పుణ్యమే. జేమ్స్ వాట్ గారికి చేతులెత్తి నమస్కరించాలి. సో అక్కడి నుండి బ్యాటరీలు, అక్కడి నుండి ఈరోజు ఇవన్నీ ఇంకా మొత్తం ఏమంటారు పెట్రోలు, డీజిల్, ఆ విప్లవం అంతా వచ్చిందండి మిత్రులారా. కానీ 21వ శతాబ్దము దట్ బిలాంగ్స్ టు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్, కోడింగ్, రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవి తెలిసినోడే 21% బతుకుతాడు, ఇవి తెలియనోడు బిచ్చం ఎత్తుతాడు అనేది నేను అనుకున్నా. అయితే మా పిల్లలు, మా పూర్వీకులు, ఈ బిడ్డల పూర్వీకులు వాళ్ళందరూ కూడా ఎంతో అణచివేతకు గురన్నారు. ఇక బిచ్చమెత్తే పరిస్థితికి వచ్చిండ్రు. వాళ్ళు చాలా నెరవేరని కళలతో ఆ కళలను కూడా సమాధి చేయబడ్డారు. ఈరోజు ఆ కళలను నెరవేర్చిన చరిత్రాత్మకమైన బాధ్యత మరి ఈరోజు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, మరి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మీద ఉంది. తెలంగాణ ప్రభుత్వం వెన్నంటి సపోర్ట్ చేస్తుంది. సో అందుకొరకే మేము మిషన్ కోడ్ అనే కార్యక్రమం పెట్టాము. అంటే దీని వెనుక ఉండే ఉపోద్ఘాతం ఎందుకు ఈరోజు తల్లిదండ్రులు ఈ కోడింగ్ స్కూల్ వరకే పరిమితం చేయకూడదండి. ఈ ఆలోచన అనేది కోడింగ్ స్కూలు అనేది ఒకటి, బట్ ప్రతి ఇల్లు కూడా ఒక కోడింగ్ స్కూల్ కావాలంటే నేను కోడింగ్ స్కూల్ ఎందుకు కావాలంటే, ఎందుకు మనం ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాం, ఎవరు నేర్పించింది భాష? ఇప్పుడు మన పిల్లలు ఊర్లల్లో తాతలు ముత్తాతలు వాళ్ళు ఏదో భాష మాట్లాడుతూనే ఉంటారా? ఎక్కడ నేర్పించినా ఒకరికి ఒక యాస ఉంటుంది, ఒక భాష వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది భాష?
ఎవరు నేర్పించారు? నువ్వు నేను మాట్లాడుకుంటే పిల్లలు వాళ్ళు కూడా ఆ భాష నేర్చుకుంటారు. సో మనకు తెలియని భాష మన పిల్లలు మాట్లాడతారు. ఎక్కడ నేర్చుకుంటారు? గల్లీలలో ఆడుకుంటప్పుడు నేర్చుకుంటారు, లేకపోతే స్కూళ్ళలో ఆడుకుంటప్పుడు నేర్చుకుంటారు, లేకపోతే డార్మిటరీలో వాళ్ళు పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ నేర్చుకుంటారు. ఎవరు నేర్పించింది ఈ భాష? నేను ఏమంటున్నా అంటే కోడింగ్ స్కూల్కే కాదు, ప్రతి ఇల్లు కూడా ఒక కోడింగ్ స్కూల్ కావాలి, ప్రతి బస్తీ కూడా ఒక కోడింగ్ స్కూల్ కావాలి, ప్రతి రచ్చబండ కోడింగ్ స్కూల్ కావాలి. వాళ్ళు ఈ భాష నేర్చుకుంటే వాళ్ళు సింపుల్ ఏమున్నది, కోడింగ్ అంటే ఏం లేదు. అన్నం వండడానికి ఏం కావాలి? నీళ్లు కావాలి, బియ్యం కావాలి, ఓకే, తర్వాత గిన్నె కావాలి, ఓకే, కింద పొయ్యి కావాలి. సో ఏది ఫస్ట్ పెడతావు, ఏది తర్వాత పెడతావు అనేది, ఇప్పుడు పొయ్యి బియ్యం మంటలు పడేయలేం కదా అన్నం చేయాలంటే. సో ముందు బియ్యం తీసుకోవాలి, గిన్నె తీసుకోవాలి, అందులో నీళ్ళు పోయాలి, దాంట్లో కొంచెం బియ్యం పోయాలి. నేను పద్ధతి ప్రకారం చెప్తున్నాను. సో చెప్పి ఒక లాజికల్గా ఏ పని ఎప్పుడు ఎంత మోతాదులో చేయాలి, చేసిన తర్వాత ఉడికిందా అని లేదా అని మెతుకు విసుకోవడం కోసం ఒక 2 మెతుకులు తీసుకోవాలి. అన్నం ఉడికిందా లేదని చెప్పి 2 మెతుకులు పిసుకుతావు, అంతే. అదే వాల్యుయేషన్. సో అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక సమస్యకు పరిష్కారం. అన్నం ఎందుకు వండుతానో? ఆకలి అవుతున్నది. ఆకలి ఎందుకు అవుతున్నది? పని చేస్తున్నాం, బాడీలో ఎనర్జీ డిమాండ్ చేస్తుంటుంది, అందుకొరకు అన్నం తినాలి. అన్నం అంటే ఎనర్జీ ఇవ్వాలి. ఎనర్జీ ఇవ్వాలంటే అన్నం కడుపు నిండాలి. పండు తింటే కడుపు నిండదు. సో అన్నం తింటే బల్క్ ఫుడ్ కాబట్టి కొంత బాగా నిండుతుంది. సో అన్నం వండాలి. సో అంటే ప్రతి దానికి కూడా ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్, ప్రతి దానికి కూడా ఒక స్టెప్. ఆ విధంగా మరి కోడింగ్ అనేది ఒక రాబోయే రోజుల్లో ప్రత్యేకించి పేద వర్గాలకు ఒక మాతృభాష కావాలనేదే నా కళ అండి. సో అందుకొరకు నా కళ, ప్రభుత్వం కళ, అందరి కళ అదే. పేదరికం పోవాలి, ఎట్లా పోతుంది, బట్ అతి తక్కువ కాలంలో పోవాలంటే మాత్రం కోడింగ్ అనేది ఒక అద్భుతమైన సాధనం అని నేను అనుకుంటున్నాను. సార్ నిజంగా మనకి ఇప్పటి వరకు తెలిసి 3 భాషలే బాగా ముఖ్యమని తెలుసు, బట్ 4వ భాష కూడా కోడింగ్ అనేది మనకు ముఖ్యమని ప్రవీణ్ సార్ చెప్పారు. మన గురుకులాలు గుర్తించాయి. సో మీరు కూడా మీ పిల్లలకి 4వ భాష నేర్పించడానికి రెడీగానే ఉండుంటారు. భాష బంగారం భాష. ఎస్ సార్. సో అయితే ఇప్పుడు ఈ కోడింగ్ని నేర్చుకోవడానికి మనకిప్పుడు పిల్లలకి మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఈ సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ అనేవి చాలా బర్డెన్ అయి ఉంటాయి చాలా మందికి. సో ఇంత గొప్పగా నేర్పిస్తున్న ఈ కోడింగ్ అనేది సో వాళ్ళకి బర్డెన్ గా ఉంటుందా, లేదా ఈ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకోవడానికి యూజ్ అవుతుందా? చాలా మంచి ప్రశ్న వెంకటలక్ష్మి గారు. బర్డెన్ ఉండదండి. సో కోడింగ్ స్కూల్ అంటే అంతా కోడింగే నేర్పించారు. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు దైనందిన కార్యక్రమంలో చేయాల్సిన సబ్జెక్టులు అందరు కూడా టీచర్లు ఉంటారండి. ఆల్రెడీ మా జాయింట్ సెక్రటరీ అకాడమిక్ వెంకటలక్ష్మి గారు, తర్వాత మా అడిషనల్ సెక్రటరీ ఉమాదేవి గారు, వీళ్ళందరూ కలిసి ఒక ఇది పెట్టేసి ఇప్పుడు డాక్టర్ శర్మ వీళ్ళందరూ కలిసి కొంత ఇది చేసి వాళ్ళ నిష్ణాతులైన టీచర్లను వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో చేసిన తర్వాత ఆ టీచర్లు ఏం చేస్తారంటే ఈ రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ వరకు రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి రెగ్యులర్ సబ్జెక్ట్స్ మామూలుగా బోధిస్తుంటారు. వాటితో పాటు అయితే వాటి మీద ఫోకస్ కొంచెం తక్కువగా ఉంటుంది, కోడింగ్ మీద ఎక్కువ ఉంటుంది. నా సూత్రం ఏంటంటే, నా ఫార్ములా ఏంటంటే, కోడింగ్ నేర్చుకున్నవాడు చాలా సబ్జెక్టులను కూడా అవలీలగా నేర్చుకోగలడు అనేది నా సూత్రం. కోడింగ్ తెలిస్తే నీకు అన్నీ వచ్చినట్టే. మీరు ఊర్లలో చూడండి మేడం, మీరు మ్యాథమెటిక్స్ బాగా చేసేవాళ్ళు, సో లేకపోతే ఇంగ్లీష్ చక్కగా మాట్లాడేవాళ్ళు మిగతా సబ్జెక్ట్స్ చాలా ఈజీగా నేర్చుకుంటారు. రీజన్ ఏంటి? బికాజ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ సింబల్స్, ఇంగ్లీష్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఈ 2 లాంగ్వేజెస్ అసలు విశ్వాన్ని రూల్ చేసేదే మ్యాథమెటికల్ లాంగ్వేజ్. అసలు ఆ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ను మీరు ఒకసారి అవపోసన పట్టిన తర్వాత మిగతా ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ సైన్సెస్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా వస్తాయని నేను విశ్వాన్ని నడిపించే గణిత శాస్త్రాన్ని నువ్వు అవపోసన బట్టి దాంట్లో నిష్ణాతుడు అయినప్పుడు మిగతా సబ్జెక్ట్స్ ఈజీగా వస్తాయి. సో కోడింగ్ అనేది ఏదో నామకే వస్తే అమీర్పేటలో, సంజయ్ రెడ్డి నగర్లో కోడింగ్ నేర్చుకుంటాను, కోడింగ్ అని చేసి ఆ కోడింగ్ కాదు మేము నేర్పించేది. ప్రపంచాన్ని ఏ శక్తులైతే నడిపిస్తున్నాయో, ప్రపంచాన్ని కాదు విశ్వాన్ని, తర్వాత ఈ ప్రపంచాన్ని ఏ శక్తులైతే, అదృశ్య శక్తులైతే నడిపిస్తున్నాయో ఆ అదృశ్య శక్తులను అవపోసన బట్టే లాంగ్వేజ్ మేము పిల్లలకు ఈ ప్రపోజ్డ్ కోడింగ్ స్కూల్లో నేర్పిస్తున్నామని అనుకుంటున్నామండి. సో మిగతా సబ్జెక్టులో కూడా ఉంటుందండి, కానీ దాన్ని కొంత విభిన్నంగా నేర్పించే ప్రయత్నం చేస్తాం. సెల్ ఫోన్ ఒక కాల్ వస్తున్నట్టుంది, అప్పుడే పెట్టిన కాల్. ఓకే రైట్, నో ప్రాబ్లం. హలో సార్. నమస్కారం అండి సార్. నా పేరు సైదులు సార్. చెప్పండి సైదులు గారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల్ బేతోల్ సార్. చెప్పండి సైదులు గారు. జై భీమ్ అండి. జై భీమ్ అండి. జై స్పేరో. జై స్పేరో. సార్ నేను
ఇక్కడ గ్రామానికి ఎస్ఆర్ అధ్యక్షుని సార్. థ్యాంక్ యూ సార్. మా పాప సెకండ్ ఎంపీసీ ఆర్ సోనియా అని కొండ మల్లెపల్లిలో చదువుతా సార్. వెరీ గుడ్ అండి, మంచి స్కూల్. సార్ తెలుగు మీడియం నుంచి మొన్ననే మధ్య ఇంగ్లీష్ మీడియం చేర్పించాను. చాలా మంచిగా చదువుతుంది సార్. సైదుల్ గారు మీ ప్రశ్న ఏంటి చెప్పండి. అట్లాంటిరా సార్ ప్రశ్న ఈ వీడియో కాల్ కొన్ని సందర్భాల్లో లెసన్స్ అర్థం కావట్లేదు సార్. మరి దానికి ఎట్లా ప్రత్యామ్నాయం ఏంది? లెసన్స్ అర్థం కావడం లేదా? ఓకే ఓకే, నేను మా ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ దానికి సమస్య పరిష్కారం చేస్తామండి. సో ఈరోజు ఈ చర్చ అంతా కోడింగ్ స్కూల్ మీద జరుగుతుంది సైదుల్ గారు. సో అందుకొరకు కోడింగ్ మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అడగండి. హలో హలో చెప్పండి. లైవ్ ప్రోగ్రామ్ వస్తుందా? యా చెప్పండి. హలో చెప్పండి చెప్పండి సార్. క్వశ్చన్ యా అడగండి. హలో సార్. హలో ఐఎమ్ సునీల్. యా చెప్పండి సునీల్ గారు. అంటే ఇప్పుడు ఐఎమ్ స్టడీయింగ్ 10th class. yes. How can we learn that coding? See, you go to the nearest social welfare school or tribal welfare school. The teachers out there will be able to explain you better. So I think this TV is not a forum to answer that question, but kindly go to the nearest social welfare school and ask the principal out there, and then she will be able to guide you properly. Thank you very much, Sunil garu. Okay, all right. Hello. హలో సార్. Yes. హలో చెప్పమ్మా. హలో హలో సార్. చెప్పురా. ఎవరు? పేరేంట? సార్. Jai Bhim. నా పేరు డి కీర్తి సార్, మేడ్చల్ స్కూల్ నుంచి. Oh, Kirti, how are you? Are you still telling the stories? Yes sir. Oh, good. What story did you tell to your friends yesterday? Sir. Okay, good. How is your mother and father? Fine sir. Oh, good. How are you sir? Good. Thank you very much, Amma. Thank you. Okay, thank you. Congratulations sir. Thank you. Yeah, అడగండి. ఎస్ సార్. సతీష్ సార్, ఇప్పుడు కోడింగ్ స్కూల్ అనేది మనం ప్రత్యేకంగా ఇప్పుడే ప్రయోగిస్తున్నామా, లేక ఇంతకుముందు విదేశాల్లో ఎక్కడైనా ప్రయోగించి ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తూ ఉన్నామా? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ వెంకటలక్ష్మి గారు. యాక్చువల్లీ కోడింగ్ స్కూల్ అనేది ఇండియాలో కొత్త. డెఫినెట్లీ సోషల్ వెల్ఫేర్ అండ్ ప్రవీణ్ కుమార్ సార్ ఇస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ ఇంట్రడ్యూసింగ్ కోడింగ్ స్కూల్స్ ఇన్ ఇండియా. సో కోడింగ్ స్కూల్లో కూడా ఆన్లైన్ కోడింగ్ స్కూల్ అనేది ఇండియాలో ఉంది. కానీ మేబీ పిల్లలు అండ్ దెర్ ఆర్ అలిగేషన్స్ పిల్లలు సరిగ్గా అర్థం చేసుకుంటలేరు ఆన్లైన్ అని. బట్ మనది ఆన్ క్యాంపస్ కాబట్టి దెర్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి గ్రేట్ లెర్నింగ్ ఆపర్చునిటీ ఫర్ ద కిడ్స్. సో ఇండియాలో ఇది ఆన్లైన్ బేస్డ్ ఉంది అండ్ వీఆర్ డూయింగ్ ఆన్ క్యాంపస్. వెన్ ఇట్ కమ్స్ టు ద అదర్ కంట్రీస్, చాలా కంట్రీస్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నది. ఇప్పుడు ఎట్లాంటిది అంటే యూఎస్లో అండ్ ఆస్ట్రేలియాలో అండ్ ఇజ్రాయిల్లో, సో అండ్ చైనాలో, ఇలాంటి కంట్రీస్లో ఏంటంటే కోడింగ్ చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ అంటారు. ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు ఒక గత కొన్ని కంట్రీస్ అయితే 3-4 years నుంచి మొదలుపెట్టినాయి. ఇజ్రాయిల్ లాంటి కంట్రీలు అయితే 20-30 years బ్యాక్ నుంచే కోడింగ్ టీచ్ చేస్తున్నాయి కిడ్స్కు. అండ్ నిజం ఇప్పుడు మనము ఒక విషయం గమనిస్తే, మనం ఇప్పుడు కోడింగ్ పెట్టి మనం ఫ్యూచర్లో అవుట్కమ్ ఉంటుంది అనుకుంటున్నాం కదా, మరి వాళ్ళు 5 years బ్యాక్ పెట్టారు, కొంత 20 years బ్యాక్ పెట్టారు. నిజంగా ఏమైనా అవుట్కమ్ ఉందా వాళ్ళ దగ్గర నుంచి అని అంటే ఉంది. ఇప్పుడు మనం ఫోన్లో వాడే యాప్స్ ఉన్నాయి కదా, యాప్లో 70% ఆఫ్ ద ఎబో యాప్స్ ఓన్డ్ బై యూఎస్ అండ్ చైనా. సో ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి వాళ్ళు నేర్చుకుంటూ వచ్చారు కాబట్టి కోడింగ్ అప్లికేషన్ తయారు చేయడం ఎట్లా, ఐఓఎస్ తయారు చేయడం ఎట్లా, ఇవన్నీ వాళ్ళు ముందు నుంచి నేర్చుకుంటూ వచ్చారు కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు ఇప్పుడు యాప్లు తయారు చేయగలిగారు. అండ్ ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మేబీ మనం ఎక్కువ అందరికీ తెలుసు కాబట్టి ఒక్క ఫేస్బుక్ నుంచి మార్క్ జూకర్బర్గ్ ఎంత సంపాదిస్తాడంటే సంవత్సరానికి 18 లక్షల కోట్లు సంపాదిస్తాడు. ఇండియాలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఇంచుమించు ఒక అకౌంట్ నుంచే జస్ట్ నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకున్నందుకు కూడా మార్క్ జూకర్బర్గ్ అకౌంట్లకు ఇంచుమించు $9 అవుతాయి. అది 2017లో చేసిన స్టడీ. ఇప్పుడు ఇంకా పెరగచ్చు. సో దాని అర్థం ఏంటంటే ద కంట్రీస్ ఎప్పుడైతే ముందు నుంచి కోడింగ్ అలా అడాప్ట్ చేసుకున్నాయో దే ఆర్ డూయింగ్ డెఫినెట్లీ ఎ గ్రేట్ జాబ్ నౌ. అండ్ సో ఇప్పుడు మనము ఈరోజు మొదలు పెట్టాం కాబట్టి ఏంటంటే ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ డెఫినెట్లీ మన దగ్గర నుంచి కూడా ఒక వండర్ఫుల్ అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు
హ్యాకర్ ర్యాంకర్ అని ఒక సైట్ ఉంటుంది. మా ప్రోగ్రామర్స్ అందరం వల్ల పోయి ఉట్టిగా ఏం చేస్తామనంటే ఓకే నాకెంత స్కోర్ వస్తుంది, నేను టాప్లో ఉంటాను అని చెప్పి చెక్ చేస్తా ఉంటాం. ఈ హ్యాకర్ ర్యాంకర్ అనే సైట్లో ఏం జరుగుతుందంటే టాప్ 10 కంట్రీస్ ఇవన్నీ ఏంటంటే యూఎస్, చైనా, హంగరీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా వీళ్ళే ఉంటారు. ఇండియా ఇప్పుడు ఎక్కడ ఉందంటే 38th ప్లేస్లో ఉంది. సో మనము దిస్ ఇస్ ద పబ్లిక్ ఫోరం, మనం అక్కడ చూసుకోవచ్చు మన డేటా మనం ఎక్కడున్నాం అనేది యాజ్ ఏ ప్రోగ్రామర్గా. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇట్లాంటి కోడింగ్ స్కూల్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, పిల్లలు కోడింగ్ నేర్చుకోవడం వల్ల డెఫినెట్లీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ గుడ్ ప్రోగ్రామర్స్ కావచ్చు మనం. అట్లా కోడింగ్ సతీష్ గారు చెప్పేది ఏంటంటే కోడింగ్ అనేది కుటీర పరిశ్రమ. ఇండ్లలో మనం ఎట్లయితే బీడీలు చేసుకుంటున్నామో, ఓకే, ఇండ్లలో ఇస్తరాకులు ఎట్లయితే చేసుకుంటున్నామో, ఇండ్లలో ఎట్లయితే బొంతలు కొడుతున్నామో, సో ఇండ్లలో ఎట్లయితే బుట్టలు అల్లుతున్నామో, ఆ విధంగా కోడింగ్ అనేది ఒక కుటీర పరిశ్రమ కావాలి అని వారు అంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు వారు చెప్పిన 2-3 దేశాల పేర్లు, ఇజ్రాయెల్ కానీ, చైనా కానీ, అమెరికా కానీ, అందులో కోడింగ్ అనేది ఆల్మోస్ట్ కుటీర పరిశ్రమలాగా అయిపోయింది. అందుకొరకే ఈరోజు మనం చేసే 70% యాప్ స్టోర్లో, యాపిల్ యాప్ స్టోర్ కావచ్చు, లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ కావచ్చు, సో ఇందులో ఉండే యాప్స్లో 70% ఈ దేశాల నుండి వచ్చిన కోడర్లే తయారు చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో స్వేరోలు దీన్ని మార్చబోతున్నారు. సార్ మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు సార్. చెప్పండి. మనం కోడింగ్ మొదలు పెడితే ఎట్లా మారుతారు అనే దానికి మీకు తెలుసు కదా, మేము లాస్ట్ ఇయర్ డేటా అనలిటిక్స్ క్యాంప్ రన్ చేసాం. సో మేము క్యాంప్ అయిపోయిన తర్వాత మేము మిషన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ నేర్పించినాం. కొందరు పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు. మహబూబ్ నగర్ నుంచి చందన అనే అమ్మాయి ఒకరోజు నాకు ఫోన్ చేసింది. సార్ నేను మా పేరెంట్స్ ఎండలో పోతారు సార్, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేయాలనుకుంటున్నాను, దానికి నేను మిషన్ లెర్నింగ్ కోడ్ రాయాలనుకుంటున్నాను అని చెప్పింది. ఏంటంటే తను ఏమని చెప్పిందంటే, నేను ఒక రిబ్బన్ తయారు చేస్తాను, అది తలకిట్లో పెట్టుకోవాలి ఆ రిబ్బన్. అదేమవుతుందంటే టెంపరేచర్ 37 degrees 38 degrees అయితే అది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే అంబ్రెలా ఓపెన్ చేస్తుంది. నేను నీడలో పోగానే ఏం చేయాలంటే అంబ్రెలా ఆఫ్ చేయాలి. సో నేను అట్లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేయాలనుకున్నాను సార్, నేను దీనికి ఏం కోడింగ్ నేర్చుకోవాలి, ఇంకా అడిషనల్గా ఏం నేర్చుకోవాలి అని అడిగింది సార్. సో అంటే వాళ్ళకు జస్ట్ కోడింగ్ ఇంట్రడ్యూస్ అయ్యి మిషన్ లెర్నింగ్ ఏం చేస్తుంది అని తెలిసిన తర్వాత సో తన థింకింగ్ తన పవర్ మారింది సార్. అండ్ రాణి అనే అమ్మాయి సార్, తను ఏమని అడిగిందనంటే, సార్ కొందరు పిల్లలు ఎందుకు చదువుతలేరు, అది ఫుడ్ వలన, లేకపోతే బ్యాక్గ్రౌండ్ వలన, కల్చర్ వలన, నేను ఒక యాప్ తయారు అనుకుంటున్నాను సార్, వాళ్ళ డేటా మొత్తం ట్రాక్ చేసి వాళ్ళని బ్యాక్ పుల్ చేసే రీజన్స్ ఏంటి, నేను అది ఐడెంటిఫై చేసి పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, డాక్టర్స్ కానీ రికమెండేషన్ ఇద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పి అడిగిందని. సో ఇంకొక అమ్మాయి సార్ వరంగల్ నుంచి, పేరు మర్చిపోయినా, ఓకే. సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే, సార్ నేను నెట్ఫ్లిక్స్ లాంటిది ఒక సైట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను, మూవీ రికమెండేషన్ బిల్డ్ చేస్తా సార్. అంటే తను ఆల్రెడీ కొంచెం బేస్ అల్గరిథం రెడీ చేసుకున్నాను. సో తను ఫోన్ చేసి అడిగింది. సో జస్ట్ మనము 6 months రన్ చేసాం సార్ ఆ క్యాంప్. కానీ 6 monthsలో కూడా వాళ్ళ థింకింగ్ చేంజ్ రిలాట్, దే నీడ్ టు లర్న్. అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, మేము ఇంకొంచెం నేర్చుకోవాలి, ఇంకొంచెం నేర్చుకుంటే మేము వండర్స్ చేయొచ్చు. సో దానికి మేమేం చేయాలి సార్ అని మళ్ళీ అడిగారు అన్నట్టు. సో మనం కొంచెం పుష్ చేస్తే సార్ అక్కడ నుంచి మనం వండర్స్ చూడొచ్చు. చాలా చిన్న ఏజ్ నుంచే నేర్చుకుంటాం. చిన్న ఏజ్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ సార్, నిజంగానే మీరు అన్నట్టుగానే ఇప్పుడు చాలామంది చదువుకున్న పేరెంట్స్ ఉన్నారు కుటుంబాలలో. సో వాళ్ళు ఇప్పటికే హోమ్ స్కూలింగ్ స్టార్ట్ చేశారు కోడింగ్ విషయం మీద అని కొంచెం తెలిసింది. సో ఆ విషయం గురించి మీరు ఏదైనా చెప్పగలరా? మీరు ఏమంటారు అట్లా నేర్పించడం ద్వారా? డెఫినెట్లీ ఇండియాలో ఏం జరిగిందనంటే ఆన్లైన్ కోడింగ్ స్కూల్స్ చాలా వరకు స్టార్ట్ అయినాయి. కానీ ఇందులో అంటే కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది, ఇదంతా ఆన్లైన్లో చెప్పేసరికి ఏమవుతుందనంటే పిల్లలు తొందరగా గ్రాస్ చేసుకోలేకపోతారు కోడింగ్, దట్ ఈస్ వన్. అండ్ వాళ్ళకు తొందరగా డౌట్ వస్తే సాల్వ్ చేయడానికి పక్కన ఎవరు ఉంటలేరు. కానీ ఇది ఎక్కడ బెనిఫిట్ అవుతుంది అంటే, ఇంట్లో కోడింగ్ తెలిసిన తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకు పిల్లలు ఛాంపియన్స్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటుంటారు, తల్లిదండ్రులు వాళ్ళ కోడింగ్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అదే ఇప్పుడు ఆన్ క్యాంపస్ ఒకళ్ళు స్కూల్ స్టార్ట్ అయితే మన దగ్గర, అండ్ వాళ్ళ పక్కన ఇన్స్ట్రక్షన్స్ ఉంటే దే విల్ డెఫినెట్లీ గ్రాబ్ థింగ్స్ ఫాస్టర్. సో అట్లా. సో ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ వెల్, బట్ దట్ నీడ్స్ ఏంటంటే హోమ్లో కూడా వాళ్ళకు ఒక రకమైన ట్రైనింగ్ కావాలి. సో బట్ అదే ఆన్ క్యాంపస్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఫర్ ద కిడ్స్. ఇప్పుడు సతీష్ గారు చెప్పిన దానికి ఒక సప్లిమెంటరీ ఏంటంటే, ఇళ్లలో తల్లిదండ్రుల కోడింగ్ వస్తే పిల్లలు ఆటోమేటిక్గా చక్కగా నేర్చుకుంటారు. చాలా మంచి విషయం అది. అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరందరూ డిగ్రీ కాలేజెస్లో, తర్వాత ఈ స్కూల్స్లో మనం కోడింగ్ నేర్పిస్తున్న పిల్లలందరూ కూడా
వాళ్ళు ఒక 20-21 ఇయర్స్ వచ్చే వయసు కల్లా వాళ్ళు ఊర్లలో వీళ్ళే కోడర్స్ అవుతారు. సో వీళ్ళే అంటే కోడింగ్కు ఏ రిసోర్స్ కావాలన్నా వీళ్ళ దగ్గరికి పిల్లలందరూ వచ్చే అవకాశం ఉంటుంది, తల్లిదండ్రులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది నిజంగా ఒక కుటీర పరిశ్రమ అయ్యే అవకాశం ఉంటే గల్లీ గల్లీకి ఒక కోడర్ అవుతాడు. గల్లీ కోడర్ అయినప్పుడు ఊర్లలో మనకి ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్ ఏ విధంగా అయితే ఉన్నారో, గోపాల మిత్రులు ఏ విధంగా అయితే ఉన్నారో, లేకపోతే ఊర్లలో పూజారులు లేకపోతే పాస్టర్లు తర్వాత మౌల్వీలు ఏ విధంగా అయితే ఉన్నారో, రాబోయే రోజుల్లో ఒక 5-10 సంవత్సరాల్లో ఈ స్వేరోలంతా కూడా ఎక్కడ పడితే అక్కడ గల్లీలో కోడింగ్ చేసుకుంటూ కూర్చుంటారు చెట్ల కింద. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కోడింగ్కు ఇక్కడ రెండే ఉన్నాయండి. ఒకటి, నువ్వు కోడింగ్ చేస్తావా లేకపోతే కోడింగ్కు బలవుతావా. సో కోడింగ్ చేస్తేనేమో డబ్బులు వస్తాయి, కోడింగ్ చేయకుండా ఉంటేనేమో కోడింగ్కు బలవుతావు. ఎట్లా కోడింగ్కు బలవుతావు? నువ్వు కోడింగ్కు బలి కావడం అంటే ఏంటి? నీకు టైం దొరికినప్పుడు నువ్వు ఫోన్ తీస్తావు. నువ్వు ఫోన్ ముట్టుకున్నావంటే నువ్వు కోడింగ్ వలలో జిక్కినట్టే. సో నువ్వు ఫోన్ ముట్టుకొని ఫోను స్క్రీన్ ఆన్ చేసి నీ ఇది ఉంది కదా తంబు ఇట్లా తిప్పుతున్నావు పోయే కొద్దీ ఆ వెనక కోడర్లు ఎవరైతే ఉన్నారో కోట్లు సంపాదించే కోడర్లు వాళ్ళందరూ కూడా నీ చేతులు, నీ కళ్ళు, నీ చెవులు అవన్నీ కూడా ఆ సెల్ ఫోన్ స్క్రీన్ వైపే ఎట్లా తీసుకురావాలనేది వాడు నిరంతర పరిశోధన చేస్తుంటారు. సో వాళ్ళు రాగానే నువ్వు ఫేస్బుక్లో పెడతావా, ఇన్స్టాగ్రామ్లో పెడతావా, లేకపోతే యూట్యూబ్లో పెడతావా, లేకపోతే చాట్ చేస్తావా, లేకపోతే వాట్సాప్లో కొడతావా, నీ స్టేటస్ ఏంది, ఇవే ఇక రోజు నీ పనంతా ఇట్లనే చేసి పెట్టి నీ సమయం అంతా, నీ డబ్బులు, నీ డేటా గీటా అంతా దానికే పోతుంటుంది. సో అవతల ఎన్నుకున్నాడేమో కోట్లు కూర్చొని సంపాదిస్తుంటాడు. సో ఇప్పుడు నీ ముందర ఉండే 2 ఆప్షన్స్, కూర్చొని కోట్లు సంపాదిస్తావా కోడింగ్ నేర్చుకొని, లేకపోతే సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని కోట్లు కొల్లగొట్టుకుంటావా. 2 మార్గాలు ఉన్నాయి. సో మరి కొల్లగొట్టబడతావా లేకపోతే కోట్లు సంపాదిస్తావా అనే దాని మీదనే నువ్వు ఇలా డిసైడ్ చేసుకోవాలి మిత్రులారా. లేకపోతే మాత్రం మనం మళ్ళీ ఒకసారి పబ్జీ గేమ్లకు లేకపోతే ఆ గేమ్లకు ఈ గేమ్లకు అలవాడుతాం. పబ్జీ తయారు చేసిన వాళ్ళేమో కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఫిన్లాండ్లో యాంగ్రీ బర్డ్స్, పబ్జీ ఇవన్నీ కోట్లు అంటే కోట్లు. ఇప్పుడు భారత ప్రభుత్వం పబ్జీ లాంటి గేమ్స్ నిషేధించింది కూడా. సో ఎందుకు నిషేధించింది? ఎందుకంటే ఎవరు చూడు టైం దొరికితే రచ్చబంద కింద అదే, చెరువు గట్టు దగ్గర అదే, కాంపౌండ్లో అదే, లేకపోతే హోటళ్ళల్లో అదే, టీవీల ముందర కూర్చొని ఎక్కడ చూడు పబ్జీ అంటున్నారు. డబ్బులను ఎక్కడ పోతున్నాయి? పబ్జీ తయారు చేసినట్టు పోతున్నాయి. ఎవరు తయారు చేసినట్టు? మనం తయారు చేయాలి పబ్జీ. సో రాబోయే అంటే జనాలను మోసగించడం కోసం కదా. ఇలా పొద్దున్నే నేను ఒక న్యూస్ చదివాను, ఏంది టీబీ అసలు 1% టీబీ ఉన్న ఒక డాక్టర్లు కూడా గుర్తుపట్టలేని టీబీని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుపట్టే విధంగా ఒక యాప్ ఇండియాలో తయారు చేసిండ్రు. సో దానివల్ల లక్షల మంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి. అంటే కోడింగ్ వల్ల ప్రాణాలు కూడా కాపాడవచ్చును, కోడింగ్ వల్ల శ్రమ తగ్గించవచ్చును. కోడింగ్ ఇప్పుడు ఏంది, మనం ఎడ్లు పెట్టుకొని నాగలు దున్నుతాం. ఇప్పుడు కొంచెం ట్రాక్టర్లు డీజిల్ పెట్టి డ్రైవర్ తీసుకుని నడుపుతున్నాడు. రాబోయే రోజుల్లో అదే చెట్టు కింద వండుకొని సెల్ ఫోన్ చేతిలో పెట్టుకొని ఒక బటన్ దొక్కితే చాలు ఆ ట్రాక్టర్ దున్నుకుంటే అదే పోతుంది. వచ్చి కూర్చోంటే కూర్చుంటుంది ట్రాక్టర్. మళ్ళీ నువ్వు ట్రాక్టర్ మీద నడపాల్సిన అవసరం లేదు. అదే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు వారు చెప్పింది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కోడింగ్ ఇవన్నీ కూడా ఒకటే తల్లి బిడ్డలు. సో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కంప్యూటేషనల్ థింకింగ్తో స్టార్ట్ అవుతుంది, 2 కోడింగ్తో స్టార్ట్ అవుతుంది, 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 4 మెషిన్ లెర్నింగ్, అట్లా దానికి రకరకాల తర్వాత సూపర్ ఇంటెలిజెన్స్, అదొక ఇంకా అడ్వాన్స్డ్ అనుకోండి, దాని గురించి ఇప్పుడే అనవసరం. కానీ సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇళ్లల్లో మీరు పిల్లలకు కోడింగ్ నేర్పించడమే కాకుండా ఒక చిన్న ప్రయోగశాల కూడా నిర్మించుకోండి. ప్రయోగశాల అంటే ఏం లేదు బాయ్, ఒక 4 స్క్రూ డ్రైవర్లు, 4 పానలు, తర్వాత చిన్న నట్లు, తర్వాత చిన్న బొమ్మలు, ఆ పాత సెల్ ఫోన్లు ఏమన్నా ఉంటే దానికి ఓపెన్ చేసేందుకు స్క్రూ డ్రైవర్లు, చిన్న పాత కంప్యూటర్లు ఎక్కడైనా దొరికితే జంక్ యార్డ్ పోయి తెచ్చుకోండి ఆ కంప్యూటర్లు. తర్వాత చిన్న వర్క్షాప్, ఇలా లేత్ మిషన్ అవసరం లేదు, ప్రతి ఇంట్లో కూడా ఒక వర్క్షాప్ ఉండాలి. బేస్మెంట్ అంటాం దాన్ని, అమెరికన్ లాంగ్వేజ్లో అయితే బేస్మెంట్ అంటాం. వాడు ఇంటి కింద ఉంటుంది, మనకేమన్నా ఇంటి పెరట్లో చిన్న వర్క్షాప్ ఉంటుంది. ఏమైనా ట్రంక్ పెట్టే పాతది తీసుకొని అలా నట్లు బోల్ట్స్ ఇవి పెట్టి ప్రతి సండే రోజు పొద్దున్నో మధ్యాహ్నమో లేచి పిల్లలతో అరే ఈ సెల్ ఫోన్ ఇప్పురా బాయ్, లేకపోతే రేడియో ఇప్పు, లేకపోతే అది ఇప్పు అని చెప్పి పిల్లలతో తుంటరి పనులు చేయిస్తుండాలి. అప్పుడే వాడికి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్, స్టీవ్ జాబ్స్ అని ఆయన చెప్పిండు, వీళ్ళందరూ ఏదో సవ్యంగా రాముడు మంచి బాలుడు అని పోలేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఇట్లాంటి వక్ర పనులు అవి ఇవి చేసి ఆ కెమెరా ఇప్పి అది ఇప్పి తండ్రిదంతో 4 తిట్లు తిని అది చేసి అంటే ఆ కోడింగ్ లాంగ్వేజ్ ప్రతి సమస్యకు పరిష్కారం కనుక్కోవడమే కోడింగ్ అంటే ఏందో అదేదో బ్రహ్మ విద్య ఓన్లీ కేవలం గర్భగుడిలోనే నేర్చుకునే విద్య అంతా లేదు సీన్ ఇక్కడ. ఇది డైరెక్ట్గా మనం ఎవరికైతే ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలన్న అది ఉంటుందో వాళ్ళందరూ
కోడర్లు అవుతారనే నేను అనుకుంటున్నాను. సో అది ఆకాశం నుండి ఉల్కాపాతం కావచ్చు, లేకపోతే అతివృష్టి కావచ్చు, లేకపోతే అనావృష్టి కావచ్చు, లేకపోతే కుంభవృష్టి కావచ్చు, మన హైదరాబాద్ నగరానికి వచ్చిన వరదలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి సమస్యల పరిష్కారం ఇచ్చేదే కోడింగ్. యా, ఒక కాల్ వస్తుంది. యా, చెప్పండి. హలో 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 చెప్పండి. సార్ అంటే సార్తో మాట్లాడతామండి. నేనే సార్, మాట్లాడుతానండి. చెప్పండి, సరే మాట్లాడుతున్నారు. హలో చెప్పండి. మీ సెల్ ఫోన్ పక్కన టీవీకి దూరంగా రండి సార్ మీరు. అదే ఒక్కసారి సార్తో మాకు అవకాశం సార్, మీరు ఇప్పిస్తారా? సార్తోనే మాట్లాడండి, కానీ టీవీ కొంచెం వాల్యూమ్ తగ్గించి మీరు వాల్యూమ్ పక్కకు తగ్గించి వస్తుంది. మాట్లాడండి. చెప్పండి సార్. ఇప్పుడు సార్ ఆ, కోడింగ్ స్కూల్ అంటే ప్రారంభిస్తున్నారు కదా సార్. అవును. ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా అప్లికేషన్ చేయాలి? మళ్ళీ సార్ ఇంకొకటి చిన్న రిక్వెస్ట్, స్టూడెంట్స్ తో పాటు కొంచెం తల్లిదండ్రులు కూడా నేర్పిస్తే వాళ్ళ పిల్లలకు నేర్పించే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి కదా సార్. బాగుంది ప్రశ్న, చాలా బాగుందండి, చాలా నాకు నచ్చింది. మొట్టమొదటినేమో పిల్లలను సెలెక్ట్ చేయడం కోసం ఆల్రెడీ మిషన్ కోడ్ అనే ప్రోగ్రామ్ మన సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నడిచిందండి. ఆ మిషన్ కోడ్ ప్రోగ్రాంలో ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ కోడింగ్ అయిన పిల్లలను సెకండ్ లెవెల్ కోడింగ్ కోసం ఇక్కడికి తీసుకొస్తున్నారు. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ కోడింగ్ కోసం ఇక్కడ తీసుకొస్తున్నారు. మీరు ఒక మంచి ప్రశ్న వేసిండ్రు, తల్లిదండ్రులకు కోడింగ్ నేర్పించాలని. తప్పకుండా నేర్పిస్తా, మీరు మాకు మంచి ఐడియా ఇచ్చిండ్రు మిత్రమా, తప్పకుండా. మరి మీరు సెల్ ఫోన్ బంద్ చేసి అన్ని ఒక రోజున వస్తారా స్కూల్కి మా దగ్గరికి? సో వస్తే తప్పకుండా మీకు కూడా కోడింగ్ నేర్పిస్తాం. మీకే కాదు, అవ్వలకు కాటికి కాళ్ళు తప్పిన తాతలకు కూడా నేర్పిస్తాం. 100% నేర్పిస్తాం. దీంట్లో ఏ మాత్రం కాంప్రమైజ్ సవాలు లేదు మిత్రులారా, తప్పకుండా నేర్పిస్తాం. యా, ఇంకో కాల్. హలో 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 చెప్పండి. హలో యా చెప్పండి, హలో, గట్టిగా చెప్పండి, మాట్లాడండి ఎవరు? మేడం. హలో యా హలో. చెప్పండి. హలో హలో చెప్పండి, ఎవరు? గుడ్ మార్నింగ్ మేడం. ఐఎమ్ ప్రణీత ఫ్రమ్ calling from Madikona Junior College, COE. Yes, ma. Good morning. Madam, my question is there any possibilities to introduce this coding as one of the subject in intermediate? Not really. Intermediate, we will think about it. Yes, it's a very good question. We will think about it. We will talk to academic wing and think about it. It's a very good question. I really liked it. So as of now, we are thinking about introducing it at the 6th grade, 7th grade, 8th grade and probably 9th grade, 6th to 9th grades. And yes, but that's a very good idea. We will think about it. We will definitely think about it. Yes, it could be a coding club. Yeah. Next question. Yeah. హలో. మేడం. సార్ చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి సార్. నేను సార్తో మాట్లాడతా మేడం. నేను సార్ చెప్పండి. నేనే మాట్లాడుతున్నానండి. జైభీం సార్. జైభీం అండి. నేను సైదయ్య సారు, నల్గొండ జిల్లా హాలియా యోగా టీచర్. చెప్పండి సైదయ్య గారు. చాలా ఇప్పుడు మీరు టీవీలో చూస్తున్నాను సార్, మీ యొక్క చెప్తుంటే మా పిల్లలు అద్భుతంగా నేర్చుకుంటారు మాకు అనిపిస్తున్నది సార్. మా పాప సెకండ్ ఇయర్ మల్లెపల్లి నల్గొండ సిఇఓ దాంట్లో ఉన్నారు సార్. చాలా మంచి, సంతోషం. తర్వాత రెండో పాప ఫస్ట్ ఇయర్ మల్లెపల్లి గురుకుల సార్. వెరీ గుడ్ సార్. నేను అదే కోరుకుంటాను సార్, నా బిడ్డల గిట్ట ప్రపంచాన్ని వేలాలనుకుంటే మీ ఇప్పుడు మాకు మంచి మార్గం చూపించారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నా బిడ్డల గిట్ట అదే అనుకుంటున్నామ్మా. మీకు సారే మనకు నిదర్శనము. మీరు చదువుకోవాలి, పెళ్లి లేదేం లేదమ్మంటే అదే మార్గంలో ఉన్నారు సార్. మీ మార్గంలో నడుస్తున్నాం సార్ మేము. తప్పకుండా బ్రదర్, మనం అందరం కూడా ఆ కోడింగ్ మార్గంలో పోదాం అంతే. మన ఇంతకుముందు ఒక పాట ఉండే, అంబేద్కర్ చూసినట్టే ఉంది సార్. మీ ప్రపంచంలో తక్కువ సంవత్సరంలో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను చిన్న మీ మాటలు వింటుంటే నాకు ఒక సామెత గుర్తుకొచ్చింది. బాధలన్నీ పోయేటి బాట ఒకటి ఉన్నది, బాట చూసి బండి గట్టి నడువర కొడుకో కొడుకో కొమరన్న దొర అని తెలంగాణలో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక పాట వింటాడు. బండి వెనుక బాధలన్నీ పోయేటి బాట ఒకటి ఉన్నది, బాట చూసి బండి గట్టి నడువర కొడుకో కొడుకో కొమరన్న దొర అని. సో ఆ కోడింగ్ అనేది మనకు బాధలు తీసే బాట అని అర్థమైంది. యా చెప్పండి. మరో కాల్. హలో. హలో చెప్పండి సార్. మేడం సార్తో చెప్పండి, నేను మాట్లాడుతున్నానండి. సార్ ఈ కోడింగ్ అనేది ఉంది కదా సార్ ఇప్పుడు? అవును.
కోడింగ్ అనేది ఇంటర్ ఇప్పుడు స్కూల్ పిల్లలకు కాకుండా ఇంటర్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి కూడా ఛాయిస్ ఉంటుందా అని? ఉంటుందండి, ఉంటుంది. ఇప్పుడు సతీష్ గారు ఆ కార్యక్రమంలోనే ఉన్నారండి. డిగ్రీ అమ్మాయిలకు కూడా వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నా, ఎన్ని సబ్జెక్టులు ఉన్నా, వాళ్ళకు పని చేయాలన్న ఓపిక, సెల్ ఫోన్కు కొంత దూరంగా ఉండాలి, చాటింగ్కు దూరంగా ఉండాలి, ఇంటి నుంచి దూరంగా ఉన్నా పర్వాలేదు, సో కొంచెం ఆకలైనా పర్వాలేదు, కానీ నేను కోడింగ్ నేర్చుకుంటానన్న వాళ్ళందరికీ కూడా సతీష్ గారు 100 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఎంతోమందిని సాఫ్ట్వేర్ కంపెనీల్లో చక్కటి కోడర్లుగా, సాఫ్ట్వేర్ కంపెనీలో పేద సామాజిక వర్గాలు ఏం పని చేస్తుంటారండి, డ్రైవర్లు గానో లేకపోతే క్లీనింగో లేకపోతే అటెండరో అవేవో చేస్తుంటారు డోర్లు ఓపెన్ చేసేందుకో. నో, సతీష్ గారు, ప్రవీణ్ మండల గారు, మేమందరం కూడా ఏం ఆలోచించినామంటే నో ఎన్ని రోజులని ఈ బిడ్డల్ని ఈ పనులు చేపిస్తాము, ఇంకా ఎన్ని సంవత్సరాలు చేయాలి అని చెప్పే డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు కూడా కోడింగ్ నేర్పిస్తున్నారండి. సో ఆ విధంగా అందరూ నేర్చుకోవచ్చండి. మేము తప్పకుండా, ఇప్పుడు ప్రణీత్ అనే అమ్మాయి కూడా అదే క్వశ్చన్ అడిగింది కదా, మాకు ఇంటర్మీడియట్లో కూడా నేర్పించండి, డిగ్రీలో కూడా నేర్పించండి అన్నారు. తప్పకుండా నేర్పిస్తాం బ్రదర్. సో మా లక్ష్యం ఏది, ముఖ్యమంత్రి గారు, తర్వాత మా మినిస్టర్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు, తర్వాత మా ఐటీ శాఖ మంత్రి గారు, వీళ్ళందరూ మాకు ఇచ్చిన టార్గెట్ కూడా అదేనండి. తప్పకుండా కోడింగ్ నేర్పించి తెలంగాణలో ప్రతి గల్లీ, ప్రతి బిడ్డ కూడా కోడింగ్ భాషను ఒక మాతృభాషగా, బంగారు భాషగా, భవిష్యత్తు భాషగా నేర్చుకునేదాకా మేము నిద్రపోం బ్రదర్. థ్యాంక్ యూ. 4వ భాష. ఓకే, హలో. హలో సార్. చెప్పమ్మా. సార్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోడింగ్? ఓకే, ఐ విల్ రిక్వెస్ట్ సతీష్ గారు టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. రైట్. చందన కదా. సో చందన, మనం చిన్నప్పుడు మన ఇద్దరికి అర్థమయ్యే భాష ఏంటిది అని చెప్పి ఇద్దరు దోస్తులు ఏమనుకుంటారంటే కోడ్ భాషలో చెప్పు అని అంటారు. రైట్. సో కోడ్ అంటే ఏంటంటే ఒక డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నట్టు, అది మన ఇద్దరికి అర్థమయ్యేది. సో అట్లా కోడింగ్ అనేది ఏంటంటే, అంటే ఇప్పుడు మన కాంటెక్స్లో కోడింగ్ అనేది ఏంటంటే కంప్యూటర్కి అర్థమయ్యే సైన్ లాంగ్వేజ్, కంప్యూటర్కి అర్థమయ్యే భాష అన్నట్టు. ఇన్స్ట్రక్షన్. రైట్. సో అర్థమైందా? ఓకే. సో కోడింగ్. హలో హలో హలో. ఎస్. హలో, చెప్పండి. హలో. హలో. ఎస్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. జై భీమ్, జై స్వారు. జై భీమ్ చేశారు. వైష్ణవి చెప్పమ్మా. దిస్ ఇస్ వైష్ణవి ఫ్రమ్ TSWRTC కరీంనగర్. ఓ వెరీ గుడ్. I am very delighted with this program, sir. Very good. Actually, my goal is to become software developer. Very good. But I thought I am not studying BTech, so I can't reach my goal. But by seeing this program and your ideology, I got confidence that Very I good. can reach my goal. Very good. I can become like Mark Zuckerberg or Elon Musk. Wow. Very good. Very good. Sir, I want to know about that opportunity that we get after training in this coding college or school. I request Satish Garu to answer this question because he is also not an engineer. You are not an engineer, right? You are a statistician. Yeah. Can you please tell something about రైట్. that? సో మనం ఏ కోడ్నైనా నేర్చుకోవచ్చు. సో ఇదేంటంటే ఇంట్రెస్ట్ అండ్ మనకు లాజికల్ థింకింగ్ ఉంటే, మనకు కొంచెం మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మనం ఏ కోడింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. సో మీరు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అసలు కోడింగ్ ఎక్కడి నుంచి మొదలైంది అర్థం చేసుకుంటే మీరు దీనికి ఆన్సర్ అర్థమవుతుంది. సో కోడింగ్ ఫస్ట్ ఒక 1800 years ఆ టైంలో అప్పుడు అడే లవ్లేస్ అనే ఒక మ్యాథమెటిషియను తను ఎప్పటికి పెద్దగా పేపర్ మీద రాసుకుంటా అంటే మ్యాథమెటిక్ ఈక్వేషన్స్, అరే దీన్ని ఎందుకు చిన్నగా చేసుకోవద్దు అని చెప్పి తను ఫస్ట్ ప్రోగ్రామ్ రాసింది. సో మ్యాథ్స్ను ఆమె ప్రోగ్రామ్ చేసింది. అట్లా ఏమైందనంటే ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ రాయడం అనేది మ్యాథ్స్ నుంచి, సైన్స్ నుంచి డిఫరెంట్ సబ్జెక్టులకు వచ్చింది. కాబట్టి ఒక MBA వాళ్ళకి బిజినెస్ అర్థమైతే వాళ్ళు ఒక రకమైన ప్రోగ్రామింగ్ రాయొచ్చు. ఇప్పుడు మేము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మేము బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఇచ్చినాం, బయట బీటెక్ మెకానికల్ వాళ్ళకి ఇచ్చినాం, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్కి ఇచ్చినాం. ఇట్స్ ఆల్ అబౌట్ మీకు మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటే యూ కెన్ లెర్న్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Hello. Hello. Yes. Hello. Yeah, చెప్పమ్మా. ప్రీతి, ప్లీజ్ టెల్ మీ. సార్, నేను 10th కంప్లీట్ చేశాను సార్. అయితే నేను అప్లై చేయొచ్చా సార్? అంటే ఎట్లా చేస్తాను? మీ ఏ స్కూల్లో చదివారు మీరు? హైదరాబాద్ లో వేరోస్.
మీ నియరెస్ట్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర పోయి ఒకసారి కాంటాక్ట్ చేయండి అమ్మా, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఓకే, సో మీరు సికింద్రాబాద్ వైపు ఉంటే మహేంద్ర హిల్స్ దగ్గరికి వెళ్ళండి, దిల్షునగర్ ఏరియా వైపు ఉంటే ముసారాంబాగ్కి వెళ్ళండి ఆర్ హయత్ నగర్కి వెళ్ళండి. తర్వాత ఇటువైపు ఉంటే మన కుకట్పల్లి వైపు ఉంటేనేమో చిట్కూలకి వెళ్ళండి. సో నియరెస్ట్ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళండి అమ్మా, వాళ్ళు గైడ్ చేస్తారు. సో నేర్చుకోవచ్చు, అబ్సల్యూట్లీ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. సో విల్ గివ్ ఆపర్చునిటీస్ టు ఆల్ ద పీపుల్. సో బట్ అక్కడ వీలు కాకపోతే మా ఆఫీస్కి వచ్చినా మేము మా వాళ్ళు గైడ్ చేస్తారమ్మా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ థింక్ విల్ క్లోజ్ ద క్వశ్చన్స్ నౌ, యూ కెన్ ర్యాప్ ఇట్ అప్. లాస్ట్గా సార్, సతీష్ సార్, ఇప్పుడు ఫ్యూచర్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పంపించాలి అని అనుకుంటారు కదా. సో ఇప్పుడు డేటా అనలిటిక్స్ అని మీరు నేర్పిస్తూ ఉన్నారు, దీని ద్వారా చాలామందికి జాబ్లు కూడా వచ్చాయి. ఇప్పుడు ఏదైతే ఉందో కోడింగ్ అనేది, సో దీని ద్వారా ఫ్యూచర్లో మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయి అని? సో ఫార్ మనము డేటా అనలిటిక్స్ ద్వారా మన పిల్లలు చేసే జాబ్లు ఏంటంటే డేటా సైంటిస్ట్ అని, డేటా అనలిస్ట్ అని, ఎంఐఎస్ అనలిస్ట్ అని మన పిల్లలు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. ఇంతకుముందు డేటా సైన్స్ ట్రైనింగ్ తీసుకున్న పిల్లలు, ఇప్పుడు కోడింగ్ నేర్చుకున్న పిల్లలు ఫ్యూచర్లో ఏమవుతారంటే, ఇంతకుముందు సార్ చెప్పినట్టు దే బికమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, ఆర్ దే బికమ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, దే బికమ్ మొబైల్ యాప్ డెవలపర్, సో దే బికమ్ iOS ఆండ్రాయిడ్ డెవలపర్. సో ఇట్లాంటి ఫ్యూచర్ జాబ్లు ఇంకొక 5, 10, 20 ఇయర్స్ వరకు కూడా ఈ మార్కెట్ ఉంటూనే ఉంటుంది. అంటే వాళ్ళు ఇట్లాంటి వాటి మీద ఇంకా కొత్త ఇన్వెన్షన్స్ ఎన్నో చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ కోడింగ్ స్కిల్ వాళ్ళకు ఒక ఫౌండేషన్ లాగా, వీళ్ళు 10 ఇయర్స్ నేర్చుకుంటారు ఆల్మోస్ట్. వాళ్ళకు జాబ్ వచ్చే ఈ టైం, ఈ డ్యూరేషన్లో వాళ్ళు 10 ఇయర్స్ ఈ కోడింగ్ నేర్చుకుంటారు కాబట్టి దే బికమ్ వండర్ఫుల్ టు బికమ్ ఈ ఎంఎల్ ఇంజనీర్, ఏఏ ఇంజనీర్ ఇట్లాంటివి. సో సతీష్ గారు చెప్పిన దానికి ఇంకా కొంచెం నేను యాడ్ చేస్తాను వెంకటలక్ష్మి గారు. సో రాబోయే రోజుల్లో జాబ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అంటే ఈ కోడింగ్ ద్వారానే చాలా సమస్యలు పరిష్కరించవచ్చు. లైక్ రాబోయే రోజుల్లో ఇప్పుడు మనకు కరోనా వ్యాక్సిన్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఎక్కడో దాని వెనకాల, అంటే వైరస్ గురించి దాన్ని అంత డీటెయిల్గా స్టడీ చేసినా దాని వెనక మళ్ళీ ఎక్కడో కంప్యూటర్ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే ఏ విధంగా ఆ డేటానంతా కూడా అనలైజ్ చేయడము, తర్వాత వచ్చిన ప్రతి రిజల్ట్ కూడా కంప్యూటరీకరించడం, అంటే డిజిటైజ్ చేయడము, తర్వాత దాన్ని అనలైజ్ చేయడం. ఈరోజు మనం మీరు ఒక్క క్షణం మీకు ఒక విషయం చెప్తానండి. నేను నా కారు డోరు వేసిన వెంటనే నా సెల్ ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది, ఇక్కడి నుండి మాసెప్ ట్యాంక్ 18 నిమిషాల దూరంలో ఉంది, ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్గా ఉంది, నువ్వు యథేచ్ఛగా నడుపుకుంటూ పోవచ్చు అని వస్తుంది. అసలు నేను అడిగిన నా సెల్ ఫోన్ అడగకున్నా కూడా అది నాకు చెప్తుంది. ఎందుకు చెప్తుంది? 6:30కు నువ్వు లేయాలి, 6:30కు లేచి నువ్వు ఎందుకు పరిగెట్టలేదు నా సెల్ ఫోన్ నన్ను అడుగుతుంది. అంటే నేను పరిగెడుతున్నట్టు దానికి ఎట్లా తెలుసు? అంటే మన జీవితాన్ని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున శాసించబోతున్నది ఈ కోడింగ్. దీని వెనకంతా కోడింగ్ కోడింగ్ కోడింగ్. మీరు ఒకటి గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. నేను ఇంతకుముందే చెప్పిన బాధలన్నీ పోయేటి బాట ఒకటి ఉన్నాయి. బాట చూసి బండి కట్టి నడువర కొడుకో కొమరన్న దొర అని మన పూర్వకాలంలో మన బండి యాదగిరి గారు గూడంజయ గారు ఎవరు రాసిండ్రు నాకు తెలియదు కానీ రాసిండ్రు. సో నిజంగా ఇవంతా మన ప్రపంచం అంతా కూడా కోడింగ్ మయమవుతుంది. ప్రపంచం అంతా కూడా బైట్స్. రాబోయే రోజులు రూపాయలు ఉండవు, పైసలు ఉండవు, అంతా కూడా డిజిటల్ కరెన్సీ వస్తుంది. ఒక ఆయన లిబ్రా అంటాడు, ఒక ఆయన బ్లాక్ చైన్ అంటాడు, ఒక ఆయన క్రిప్టో కరెన్సీ అంటాడు. నీకు ఏది రూపాయలు ముట్టుకోవడానికి అవసరం లేదు. ఇప్పుడు గూగుల్ పేలో మీరు రూపాయలు ముట్టుకుంటారా? ముట్టుకోరు. ఓకే, క్లిక్ కొడితే ఉరుకుతుంది డబ్బు ఎక్కడి నుంచి ఉంది? పైసలు ఇంతకుముందు అయితే ఆ పైసలు మోసుకపోవాలంటే అమ్మా ఇన్ని పైసలు మోసుకపోవాలని అనిపించేది. ఇప్పుడు రూపాయలు కూడా మోసుకపోవాల్సి లేదు, చక్ 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 పోతున్నది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానీ, తర్వాత లారీలకు కానీ, బస్సులకు కానీ, తర్వాత సినిమా హాల్కి కానీ పోయేటప్పుడు మన దగ్గర ఇంతకుముందు టికెట్లు దాన్ని మేము చిన్నకున్నప్పుడు అయితే ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర కొట్టుకునేటోళ్ళు సినిమా టికెట్ల కోసం. కొందరు చేతులు ఇరగటోళ్ళు, కొందరు పంచెలు ఊడిపోయేటివి, కొందరు చెప్పులు ఇరిగిపోయేటివి. సో కానీ ఈరోజు అదంతా లేదు, ఆన్లైన్ బుక్ చేసుకున్నారు, పోతున్నారు, అక్కడ పోయి సెల్ ఫోన్లో క్యూఆర్ కోడ్ చూపిస్తున్నారు, ఆయన చూసుకుంటున్నాడు, తీసుకుపోతున్నాడు, వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు సినిమాలు కూడా వేరే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కరోనా పుణ్యమని అందరూ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమాలు చూస్తున్నారు. అంటే ఇదంతా దీని వెనక కోడ్ ఉంది. అంటే విశ్వాన్ని ఏ విధంగా అయితే గణిత శాస్త్ర నియమాలు, యోహనెస్ కెప్లర్ నియమాలు, కెప్లర్ సూత్రాలు అంటాం కదా, విశ్వాన్ని స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్, వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, లేకపోతే గ్రావిటేషనల్ ఫోర్సెస్ అనే ఒక రకరకాల ఫోర్సెస్ ఈ విశ్వాన్ని మొత్తం ఎట్లయితే నడిపిస్తున్నాయో, రాబోయే రోజుల్లో మన జీవితాలను ఈ కోడింగ్ అనేది అంతర్లీనంగా ఉండి అదృశ్య శక్తిగా నడిపిస్తుంది. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, ఏముంది? కోడింగ్.
ఇక్కడ నుంచి కంప్యూటర్కి పోయి కంప్యూటర్ నుంచి మొత్తం కూడా అన్ని టీవీ ఛానల్స్కి పోతుంది. నేను మాట్లాడుతున్నాను వెనక మీకు ప్రీతి అనే పేరు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? కోడింగ్. దాని వెనక కోడింగ్, ఫాంట్ సైజు అది ఇదంతా కూడా. ఈరోజు సెల్ ఫోన్లో మీరు కాల్ చేస్తారు, నా ప్రోగ్రామ్ మీరు సెల్ ఫోన్లో చూస్తున్నారు, ఏముంది దాని వెనక? కోడింగ్ ఉంది. సెల్ ఫోన్ నుంచి ఇంటికి లాక్ చేయంటే ఇంట్లో లాక్ అయిపోతుంది. ఇప్పుడు టెస్లా కారు ఉంది ఎలాన్ మస్క్ గారిది, హైదరాబాద్లో కూర్చొని సరే అమెరికాలో ఎక్కడో కూర్చొని నా కారు ఓపెన్ చేయంటే కారు డ్రైవర్ లేకుండా రోడ్డు మీదకి వస్తున్నది. ఏమున్నది దాని వెనక? కోడింగ్ ఉన్నది. నాకు డ్రైవింగ్ సాధన తెలియదు, నాకు ఇలా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, రాత్రంతా నిద్ర పోలేదు, నేను నడపలేను అంటే కుదరదు. కారుకు బటన్ కొట్టి తీసుకుపోవంటే పోతుంది. ఓ రోజు నేను ఎయిర్క్రాఫ్ట్ పైలట్ దగ్గరికి పోయి, మీరు ఆకాశంలో ఎగిరిన తర్వాత కూడా నడుతూనే ఉంటారు అంటే పిచ్చోడు లాగా చూసిండ్రు నన్ను. మేము ఒకసారి ఆకాశంలోకి విమానం పోయిందంటే మేము నడపమేగా. ఆటో పైలట్ కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, తీసుకుపోయి లండన్లో కూర్చోబెట్టంటే లండన్ తీసుకుపోయి కూర్చోబెడతారు అంతే. అక్కడ మరి అంతవరకు మీరు ఏం చేస్తుంటారు? మేము వీడియో గేమ్స్ ఆడుకుంటాం, లేకపోతే ఆ కథలు చెప్పుకుంటాం, ఈ కథలు చెప్పుకుంటాం, కొంచెంసేపు పండుకుంటాం. కంప్యూటర్ తీసుకొని పోతుంది. ఏముంది వెనక? కోడింగ్ ఉన్నది. రాబోయేలో కాళ్ళు నడిపించేది కంప్యూటరే, రేపు కుకింగ్ చేసేది కంప్యూటరే, రేపు ఇండ్లు సేఫ్గా పెట్టేది కంప్యూటరే, లాస్ట్కు ముసలిళ్ళని ఆదుకునేది కంప్యూటరే. ఈ రాబోయే రోజుల్లో పిల్లలు వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా ఉండలేరు. అందరు కూడా ఇప్పుడు ఇద్దరు భార్యాభర్త ఇద్దరు పని చేస్తున్నారు, వాడు అమ్మో పిల్లలు నేను వెళ్ళలేను అనే కాడికి వచ్చిండ్రు. మరి ఏం చేస్తారు? మరి ముసలిళ్ళందరినీ ఆడిపించేది ఎవరు, లేకపోతే పిల్లలు ఇవన్నీ చూసుకునేది ఎవరు? అంటే మిగతా వాళ్ళందరూ చూసుకునేది ఎవరు? రోబోస్. అందుకొరకే నేను చెప్తున్నా భయ్, మన భాష మారాలి, తర్వాత మన ఆలోచన విధానం మారాలి. కోడింగ్ 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 కోడింగ్. రాబోయే రోజుల్లో కోడింగ్ నేర్చుకున్నాడే ఉంటాడు, లేకపోతే చార్మినార్ చౌరస్తా దగ్గరనో లేకపోతే పంజాగుట్ట చౌరస్తా దగ్గరనో మళ్ళీ భవతి భిక్షాందే అనుకుంటే భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదు. ఆల్రెడీ వేలాది సంవత్సరాలుగా వెలివేసే పరిస్థితి వెలివేయబడి ఈ స్థాయికి చాలామంది ప్రజలు వచ్చిండ్రు ఈ దేశంలో. వాళ్ళందరి బాధలు పోవాలంటే కోడింగ్ నేర్చుకోవాల్సిందే. అర్జెంటుగా నేర్చుకొని ఎవరి ఇంట్లో కూర్చొని, ఆ చెట్ల కింద కూర్చొని, రచ్చబండ కూర్చొని, చెరువు గట్టు దగ్గర కూర్చొని, అలుగు దగ్గర కూర్చొని, కాలువల దగ్గర కూర్చొని, ఎక్కడ కూర్చొని అక్కడ యాప్లు తయారు చేస్తుండాలి. సో ప్రపంచంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూనే ఉండే. ఇంతకుముందు వారు ఒక ముగ్గురు అమ్మాయిల స్టోరీలు చెప్పారు. అట్లా ముగ్గురు అమ్మాయిలు కాదు కదా, 300 మిలియన్ల అమ్మాయిలు, అంటే 30 కోట్ల అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి కోడింగ్ చేస్తే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రపంచం. రాబోయే రోజులు ఇంటర్నెట్ మరింత చీప్గా పోతుంది. ఎలాన్ మస్క్ గారు, తర్వాత జెఫ్ బెజోస్ వీళ్ళందరూ కూడా, ఇంతకుముందు ఇంటర్నెట్ అంటే కేవలం పైపుల ద్వారానే వచ్చేది. ఇప్పుడు ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్ తీసుకొచ్చే స్టార్లింగ్ సెటిలైట్స్ పంపించారు వాళ్ళు. దాదాపు 5000 స్టార్లింగ్ సెటిలైట్స్ ఆల్రెడీ తిరుగుతున్నాయి ఆకాశంలో మనకు ఇంటర్నెట్ ఇవ్వడానికి. ఇంటర్నెట్ రాబోయే రోజులు ఇంకా చీప్గా అయిపోతుంది. సో అందుకొరకు కోడింగ్ అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ. దయచేసి నేర్చుకోండి. ప్రతి మన జీవితాన్ని శాసించబోయేది కంప్యూటర్లు, మనుషులు, రోబోస్, ఈవోస్, వీటన్నిటిని కూడా మీరు నేర్చుకుంటే చాలా బాగుంటుందనే నేను అనుకుంటున్నా. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో చాలా అంటే చాలా తీవ్రంగా కృషి చేస్తుంది. సో ఈ ఆపర్చునిటీ మనం వదులుకున్నామంటే మరొక్కసారి మళ్ళీ వెలివేయబడతాం. సో అప్పుడు మనం ఎవరి మీద ఏడ్చినా లాభం లేదు. వాడిట్లో పని చేసిండు, వాడి ఇక్కడ రానియాలి, వాడి టెంపుల్కి రానియాలి, ఇక్కడ రాలే, ఎక్కడ రాలే, ఇవి ఆ ఏడ్చుడు మనం బంద్ పెట్టి అర్జెంటుగా కోడింగ్కు దిగితే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఏమంటారు సతీష్ గారు? డెఫినెట్లీ సార్. సో రాబోయే రోజుల్లో ఉద్యోగాలని ఇట్లా ఉంటాయి. మనం చేతులు ప్రింట్ చేసుకోవచ్చు, ఈ వాచ్ ప్రింట్ చేయొచ్చు, నాకు ఈ వాచ్ నచ్చేదంటే ఇంకో వాచ్ నేనే ప్రింట్ చేసుకోవచ్చు, నా కాలు ఇరిగిపోయింది నీ కాల్ను ప్రింట్ చేసుకోవచ్చు, నీ లివర్ చెడిపోయింది లివర్ని ప్రింట్ చేసుకోవచ్చు. దీని వెనకంత ఏముంది? కోడింగ్ ఉంది. 3D ప్రింటర్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. కార్లే ప్రింట్ చేస్తున్నారు, ఇండ్లు ప్రింట్ చేస్తున్నారు. రోజు ఇండ్లు కట్టుకుంటూ కూర్చునే రోజులు పోతాయి. ఒక బటన్ నొక్కితే చక్ 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 చక్, అదే స్ట్రాటా అని ఒక కంపెనీ ఉంటుంది, చక్ 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 చక్, ఒక 24 గంటల్లో ఇల్లు ప్రింట్ చేసేస్తుంది. ఇంట్లో పోయి మంచిగా వండుకోవచ్చు. సో ఒక అందమైన ప్రపంచం మన కళ్ళ ముందర ఉండబోతున్నది. ఈ ఆపర్చునిటీ పోగొట్టుకుంటే మళ్ళీ ఏడ్చుకుంటూ కూర్చుంటాం. నో, ఈసారి త్యాగం చేస్తే, ఒక తరం త్యాగం చేస్తే ఇంకో తరం చాలా బాగుపడుతుంది. అందుకొరకే కోడింగ్ స్కూల్ పెట్టడం జరిగింది. అందుకొరకు దీంట్లో వచ్చిన వాళ్ళు వస్తారు, రానోళ్ళు ఇళ్లలో కూర్చొని కూడా కోడింగ్ చేసుకోగలగాలి. సో అదేనండి. సో మీరు ముగిచ్చేస్తే ఇంకా చివరి మాటలు చెప్పేస్తే దాన్ని వెళ్ళుకోవాలి. ఎస్ సార్, ఇంకా లాస్ట్ పగండి సార్. ఇప్పుడు మన గురుకులాలలో డేటా సైన్స్ అని, రోబోటిక్స్ అని, సమ్మర్ సంప్రదాయ క్యాంపులు 2014 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో వాటి గురించి వచ్చిన ఫలితాలు ఏమైనా, ఇంకా మరియు ఈ కోడింగ్ క్యాంప్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో అందులో మనకి వచ్చిన ఫలితాలు, దాని గురించి ఎందుకు ఇలా స్టార్ట్ చేస్తూ ఉన్నామని. అంటే నేను ఇంతకుముందే చెప్పాను కదా. సో సాంప్రదాయ పద్ధతిలో ఊకే క్లాస్ రూమ్లో కూర్చొని టీచరే మొత్తం చెప్తుంటే మనం వినుకుంటూ కూర్చుంటే కుదరదు. సో మనం సమ్మర్ క్యాంపులు ప్రతి క్షణం కూడా వాడుకొని గుర్రపు స్వారీ, తర్వాత రోబోటిక్, తర్వాత ఏరోస్పేస్, విమానాలు తయారు చేయడం, తర్వాత ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటే ఏదో ఒక దగ్గర ఎక్కడో దగ్గర ఈ స్కిల్ పనికొస్తుందండి. అదేవిధంగా రోబోటిక్స్ కూడా మేము చాలా పెద్ద ఎత్తున 25 రోబోటిక్స్ ల్యాబొరేటరీస్ పెట్టాం తెలంగాణలో. ఇవన్నీ కూడా పనిచేస్తాయి. సో అందరు కూడా ఇప్పుడు కరోనా టైంలో అందరూ ఇళ్లలో కూర్చున్నారు, కానీ ఇళ్లలో ఉన్నప్పుడు కూడా పిల్లలతో రకరకాల ప్రయోగాలు చేయించండి, ఊకే కూర్చోబెట్టకండి. నాదొక్కటే రిక్వెస్ట్. సో మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలండి. సో మీరు చివరి మాటలు చెప్తారు.
చూశారు కదా, మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ గారు చెప్పారు, మరియు శ్రీ తిప్పరపు సతీష్ సార్ కూడా చెప్పారు కోడింగ్ అంటే ఏంటి, అసలు కోడింగ్ స్కూల్ అనేది స్టార్ట్ అయింది. సో దాని గురించి కూడా తెలుసుకున్నారు కదా. సో ఇంకా మీరు రెడీ అయిపోండి మీ పిల్లల్ని కోడింగ్ నేర్పించడానికి, నాలుగో భాష నేర్చుకోవడానికి మీరు కూడా పూర్తిగా ప్రిపేర్ అయిపోండి. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి. నేను మీ వెంకటలక్ష్మి స్వేరో అండ్ ఈ సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్.